పునరపి జననం పునరపి మరణం పునరపి జటని జఠరే శయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాతారే కాటిమురారే. ఎన్ని జన్మలెత్తనయా స్వామి, ఎందరైరో తల్లులెందరో తండ్రులెందరో తనవారలెందరో సుతులు, మునుకున్ని జన్మములు పొందినానో కనరాలనయ్యయో గర్వినై పొంగి. తెలియట్లేదు స్వామి ఇంతకు ముందు ఎన్ని జన్మలు ఎత్తానో. ఇది చెప్పే సద్గురు ఎక్కడ దొరుకుతాడు? అందుకని పరమశివుడు అభయం ఇచ్చాడు. నువ్వు బెంగ పెట్టుకోపోయే, నేను నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. ఏమిటా వరం? శ్రీకాళహస్తిలో ఇచ్చాడు ఆయన వరాన్ని. నేను పడమర దిక్కుని చూస్తానన్నాడు. అందుకే మీకు శ్రీకాళహస్తి క్షేత్రం విలక్షణంగా ఉంటుంది. మీరు లోపలికి వెడుతుండగానే మీకు దక్షిణామూర్తి కనపడతారు. మీరు లోపలికి వెడుతున్నప్పుడు ముందు ఎడం పక్కన గణపతి కనపడతారు, పాతాళ గణపతి. మీరు తిరిగి రాజద్వారంలోంచి లోపలికి వెడితే దక్షిణామూర్తి ముందు దర్శనమిస్తారు. అది జ్ఞానక్షేత్రం. అట్నుంచి తిరిగి మీరు శివుడి దగ్గరికి వెడితే శివుడికి అటువైపుకి అమ్మవారు ఉంటుంది, జ్ఞానప్రసూనాంబికగా. అక్కడ ఇక్కడ పరమశివుడు వాయురూపుడై పశ్చిమ దిక్కుని చూస్తాడు. పశ్చిమ దిక్కు సూర్యాస్తమయానికి గుర్తు. చీకటి వస్తుంది, సూర్యుడు వెళ్ళిపోతాడు. ఆ సూర్యుడు వెళ్ళిపోయేటటువంటిదే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే. ఇంట్లో చక్కబెట్టుకోమని కాదు, లోపల ఆత్మజ్యోతి ఉండగా చేయవలసిన పుణ్యకార్యాలు చెయ్యి అని చెప్పడానికి అదిగో అక్కడ పరమాత్మ నిలబడి ఉన్నారు వాయులింగమై. ఆ వాయువు ఎంతసేపు లోపలికెళ్ళి బయటికి వస్తుందో అంతసేపు మాత్రమే వాడు ఉన్నాడని గుర్తు. ఆ వాయువు వెళ్ళిపోయిందా వాడు ఇంకా ఎంత చేస్తానన్నా ఏం చేస్తానన్నా ఎంత ఆపుకున్నా ఇక వాడు చేసేది ఉండదు. ఐ టెల్ యూ వెరీ సిన్సియర్లీ. నేను ఒక చోట వ్యాఖ్యానం చదివి నాకు ఒళ్ళు గలబరించింది నిజంగా. ఒక్కసారి ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, వాడు ఇంకొక గంట తర్వాత చేద్దామనుకున్నటువంటి మహోత్కృష్టమైన కార్యక్రమం ఉన్నా అది వాడి క్రెడిట్ లోకి రాదంటే పోతుంది అక్కడితో. అది ఎంతసేపు ఉంటుందో అంతసేపు మాత్రమే చేసుకునేటటువంటి అర్హత. అది ఎంతసేపు ఉంటుంది ఎవరు చెప్పగలరు? ఎవ్వరూ చెప్పలేరు. కప్ప ఈగని చూస్తూ ఉంటుంది తిందామని, కప్పని తినడానికి పావు వెనకాతలు చూస్తుంటుంది. పావు కప్పని తింటుందో కప్ప ఈగని తింటుందో ఈశ్వరుడికి తెలియాలి. అందుకని దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో. స్వామి సమయం అంతా అయిపోయిందయా, నా మనసు నిలబట్టలేదు, నేనేమి చెయ్యలేనని బెంగ పెట్టుకున్నానా? ఇది బెంగ పెట్టుకున్నాడు అక్కడ గురుజటి. తల పట్టుకున్నాడు వెళ్ళి. శ్రీశైలేషు భజింతునో జభము కాంచీనాభు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బరువైన మేలువడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర. నేను ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళానా? ఆయన కూడా మొదట శ్రీశైలమే చెప్పాడు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాభు సేవింతునో. నేను ఏమి క్షేత్రాలకు వెళ్ళలేదు స్వామి, నీకు ఎప్పుడు సేవ చేయలేదు. అయినా ఇక్కడికి వచ్చి నిలబడ్డానే ఈ పుణ్యం చాలు. నువ్వు ఇవ్వాలి అనుకుంటే నా శీలం బరువైన మేరు అనుచున్న, అబ్బా వాడు ఎంత కష్టపడొచ్చాడ్రా నా దగ్గరికి అని నన్ను నువ్వు మెచ్చుకుని మోడరేషన్ ఇచ్చి ప్యాక్ చేసేసినట్టుగా నువ్వే నన్ను ఉద్ధరించి మోక్షం ఇచ్చాయి అని అడిగాడు కూర్చుటి. అలా పరమశివుడు సంధ్యాకాలంలో ఉపకారం చేస్తాడు. ఆయన ఏమిటైన ఉపకారం అంటే తారకం చెప్తాడు ఆయన. ఎవరు శ్రీకాళహస్తి క్షేత్రమునకు వెళ్లి పరమశివుని యొక్క దర్శనము చేసి ఆయనకి నమస్కారం చేస్తున్నారు, లేదా ఇక్కడే ఉండి ఇప్పుడే పరమేశ్వరునికి ఒక నమస్కారం చేస్తున్నారు, అటువంటి వారికి జీవన సంఖ్యా సమయంలో చిట్ట చివరి ఊపిరి ఆగుతుండగా ఆ ఊపిరిని వాక్కుగా మార్చి పరమశివ నామాన్ని ఆయనే పలికిస్తాడు. లోపల నుంచి శివా అనిపిస్తాడు. ఆ శివా అన్న మాట రాగానే కింకరులు పారిపోతారు. ఎందుకని వాళ్ళకి ఒకసారి అనుభవం ఉంది. మహాలింగం శివాలింగితం. నేను ఎటువంటి దాన్ని దర్శనం చెయ్యాలి? శివుడిగా నాకు దర్శనం అక్కర్లేదు, సాంబ శివుడిగా నాకు దర్శనం కావాలి. ఎలాంటి శివుడు ఉండాలి అంటే అమ్మవారి చేత గట్టిగా ఆలింగనము చేయబడము చేత ఆ తల్లి యొక్క స్తనములు పరమశివుని యొక్క శరీరమునకు నొక్కుకుని ఉండగా అత్యంత ప్రీతిపాత్రుడై ఒకరితో ఒకరు నవ్వుకుంటున్నటువంటి నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాకృష్ట బహురక్షరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం అనేటటువంటి స్వరూపంతో అత్యంత ఆనందాన్ని ఆవిష్కరించేటటువంటి స్వరూపమైనటువంటి పార్వతీ పరమేశ్వర దర్శనము నాకు కలుగుగాక, అటువంటి శివలింగము నేను సేవించగలుగాక అని
లోపల అర్థం పెడతారు. చేటప్పుడు పైకి మల్లె పువ్వు, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో శివుడు వస్తుంటాడు. అందులో సంధ్యారంభ విజృంభితం. ఇందాక మీకు చెప్పినప్పుడు సంధ్యాకాలంలో మల్లె పువ్వు విచ్చుకుంటుందని చెప్పాను. సంధ్యాకాలంలో పరమశివుడు నాట్యం చేస్తాడు. ఏమంటే సంధ్యాకాలంలో నాట్యం చేయడం ఏమిటి? ఏం ఇతరప్పుడు చేయకూడదా నాట్యం అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రహస్యం. పరమశివుడు ధరించేటటువంటి ఏ ఆభరణము కూడా లౌకికమైనటువంటి ఆభరణములు కావు. నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆయన ఒంటికి బూడిద రాసుకుంటారు. ఆయన చేతకాక బూడిద రాసుకున్నవాడు కాడు. ఆయన రుద్రాక్షలు కట్టుకుంటారు. వేరొకటి దొరకక రుద్రాక్షలు కట్టుకున్నవాడు కాడు. ఆయన రుద్రభూమిలో ఉంటాడు. ఆయనకి ఇల్లు కట్టుకోవడానికి చోటు లేకపోతే శివాలయంలోకి వెళితే ఏదో ప్రమాదం వచ్చేస్తుంది అనిపించుకోవడానికి ఆయన రుద్రభూమిలో ఉన్నవాడు కాడు. ఆయన చేసిన ప్రతి పని వెనకాతల ఒక త్యాగం ఉంటుంది. ఆయన ఈశ్వరత్వాన్ని ఆవిష్కరిస్తుంటుంది ఆ స్వరూపం. అందుకని మహర్షులు అలా నిర్ణయించారు ఆ స్వరూపాన్ని. ఆయన సంధ్యారంభ విజృంభితం. ఏమిటి సంధ్య అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక అద్భుతమైన వర్ణన చేశారు గీతాంజలిలో. అది ఏమిటి అంటే జననము మరణము ఈ రెండు ఎటువంటివి అంటే కంటి పిల్లవాడు ఏమీ తెలియనటువంటి అజ్ఞానావస్థలో కేవలం అమ్మ పాలు కుడపడమే ప్రధానంగా ఏడిస్తే అమ్మ వచ్చి ఒక స్తన్యాన్ని ఇచ్చి పాలిస్తుంది. ఇప్పుడు ఇంకా కడుపు నిండక ఆకలితో తప్పరిస్తుండగా అరెరే ఈ స్తన్యములో పాలు అయిపోయాయని తల్లి ఆ పిల్లవాడిని యువతల స్తన్యము నుంచి తీసి యువతల స్తన్యము వైపుకు తిప్పుకునేటటువంటి మధ్యలో ఏర్పడినటువంటి వ్యవధి ఎటువంటిదో ఒక వ్యక్తి యొక్క జనన మరణములు అటువంటివి అన్నారు. ఎందుచేత భాగవతంలో దశమస్కంధంలో చెప్తారు ఈ రహస్యాన్ని. మనస్సు గుప్తంగా రికార్డ్ చేసుకుంటుంటుంది లోపల. వీడు బ్రతికి ఉన్న నాళ్ళు దీని మీద ఉంటుంది ధ్యాస. ఆ ధ్యాస దేని మీద ఎక్కువ ఉంటుందో లోపల తెలుస్తుంది. అది అంచెమునందు వెళ్ళిపోయేటప్పుడు అక్కడ కాన్సన్ట్రేట్ అయిపోతుంది. కాన్సన్ట్రేట్ అయితే పరమేశ్వరుడికి పక్షపాతం ఏమి ఉండదు ఆయనకి. ఆయన చిత్రగుప్తుడు చిత్రంగా కూర్చొని గుప్తంగా అన్ని లోపల లెక్క పెడతాడు ఆయన. అందుకే ఎంత జాగ్రత్తగా వర్ణించారంటే గొంగళి పురుగు ఒక ఆకు నుంచి వేరొక ఆకు మీదకి మారేటప్పుడు మొట్టమొదట తన ముందు కాళ్ళని పైకెత్తి అవతల ఆకు మీద పెట్టి వెనక కాళ్ళని ఒడుపుగా విడిచిపెట్టి అవతల ఆకు మీదకి తాకినట్టు తన మనస్సు శరీర త్యాగము చేసేటప్పుడు చిట్ట చివర ఏ విషయము మీద లగ్నమైపోయిందో అటువంటి విషయాన్ని అనుభవించడానికి కావలసినటువంటి ఉపాధిని మళ్లీ ఇచ్చి వేరొక శరీరంలోకి ఇదే పంచేంద్రియ సంఘాతాన్ని మనస్సుని మారుస్తాడు. ఉపాధి మారిపోతుందంటే కొడుకు మీద విశేషమైనటువంటి మమకారం ఉండిపోయి అయ్యో వీడి ఐశ్వర్యం ఏమైపోతుందో అనుకుంటే వాడు ఇంకా కుక్కై కొడతాడు. వాడు చుట్టూ తిరుగుతుంటాడు. వాడిని కాపలా కాసుకుంటాడు. పుట్టాడు తులసీదాస్ గారు చూపించారు. అందుకని మరి ఎప్పుడు ఈ సంధ్యకు అంతం వస్తూ ఉంటుంది వెడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది వెడుతూ ఉంటుంది సంధ్య. సంధ్య వచ్చింది. అందుకని సంధ్యాకాలం పరమ పవిత్రం. సంధ్యావందనం చేయి, సంధ్యావందనం చేయి, సంధ్యావందనం చేయి అనడం వెనకాల అసలు రహస్యం ఉంది. సంధ్యావందనం ఏమిటి? అసలు యజ్ఞోపవీతం ఉన్నవాడికి పూజ చేసినా చేయకపోయినా అపచారం ఏం లేదంటే మానేమని కాదు. మాత్రమో పూజ చేయకపోతే దోషమని శాస్త్రం చెప్పలేదు. సంధ్యాహీన అశుచి. సంధ్యావందనం చేయకుండా ఉండకూడదు. సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందనం చేయకపోతే అసలు శరీరానికి ఒక రకమైన అశౌచం పట్టి ఉంటుంది. వాడు తర్వాత చేసే ఏ పనికి వాడికి అర్హత ఉండదు. వాడు సంధ్యావందనం చేసి తీరాలి ఎట్టి పరిస్థితుల్లో. అది కూడా సూర్యోదయం అయిపోతే ప్రాయశ్చిత్తంతో చెయ్యాలి సంధ్యావందనాన్ని. సంధ్యావందనానికి అంత శాస్త్రం చెప్పారు. యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే, యదస్నాత్ కురుతే పాపం తదస్నాత్ ప్రతిముచ్యతే. మంత్రములతో విడిపించేశారు శరీరాన్ని పట్టినటువంటి పాపాలని. ఎందుకంటే వాడు సమాజాన్ని ఉద్ధరించవలసిన వాడు కనుక తన ప్రవర్తన చేత. అదిగో అటువంటి సంధ్యారంభ విజృంభితం అంటారు శంకరులు. సంధ్య అంటే రాత్రి సంధ్య వచ్చింది అంటే అది పగటి సంధ్యకి గుర్తు. చీకటి వచ్చిందంటే ఉండిపోతుందా? మళ్ళీ సూర్యోదయం అవుతుంది. ప్రత్యాయాంతికతాహ కాలో జగద్భక్షక. సూర్యోదయ సూర్యాస్తమయాలు వస్తూనే ఉంటాయి. కానీ ఈ సూర్యోదయ సూర్యాస్తమయములనేటటువంటి కాల నియతి చేత నీ జీవితం అపహరింపబడుతోంది. అపహరింపబడి ఏ సమయమున ఏ క్షణంలో మృత్యువు వాటిల్లుతుందో ఎవ్వరికీ తెలియదు. ఏమిటి మృత్యు అంటే? మృత్యు అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టడము అంతే. ఎందరో కొన్ని కోట్ల మంది తప్పించారు ఈ శరీరంతో ఉండిపోదామని. తప్పించిన వాళ్ళల్లో లౌకికంగా పెద్ద పోస్టులో ఉన్నవాడు గంధపు చెక్కల్లో కాలిపోయాడు, చేతకాని పోస్టులో ఉన్నవాడు మామూలు కర్రలో కాలిపోయాడు, అంతే తేడా.
తప్ప ఎవడు అన్నింటికన్నా అనురాగం దీని మీదే. ఇంత అనురాగం పెట్టుకున్నా ఇది ఉండిపోయిందన్నవాడు ఎవడు లేడు ప్రపంచం, అందరూ వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇన్ని వెళ్ళిపోతున్నాయని తెలిసినా దీనితో తాదాత్మ్యత మాత్రం మొదలది మాయ. అందుకనే అంధకాసురుణ్ణి తొక్కుతాడు. అది విడిచిపెట్టాలంటే పరమశివ కటాక్షం ఉండాలి. ఇది నేను కాదయా అని చాలా ఉపన్యాసం. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరా, మీరు అమాయకంగా వినాలి కానీ నేను ఎన్ని రోజులైనా చెప్తాను. కానీ నాకుండద్దు ఆ జ్ఞానం, దానికోసం ఉపన్యాసం చెప్పడం. కానీ మీరు తెలియని వాళ్ళు నేను తెలిసిన వాడిని నా ఉపన్యాసం అందుకు చెప్తున్నది కాదు, ఉద్ధరింపబడడానికి ఇది ఒక ఎక్సర్సైజ్ అంతే. అందుకని అదిగో అది సంఖ్య. ఆ సంఖ్యలో స్వామి నాకు అన్యమైనటువంటి ఆలోచన రాకూడదు. ఆ సంధ్యాకాలం ఒకటి వస్తుంది జీవితంలో. ఆ సమయంలో ఆ ప్రయాణంలో ఎవ్వరు తోడు వచ్చేవాళ్ళు ఉండరు, ఆయన ఒక్కడే వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయేటప్పుడు మనస్సు దేని మీదైనా లగ్నం అయిపోతే ఆ లగ్నం అయిపోయిన ఉపాధిని మళ్ళీ పుచ్చుకోవాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జటని జటరే శయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాతారే కాటిమురారే. ఎన్ని జన్మలెత్తనయ్యా స్వామి, ఎందరైరో తల్లులెందరో తండ్రులెందరో తనవారలెందరో సుతులు మునుకున్ని జన్మములు పొందినాను కనరానయ్యయో గర్వినై పొంగి. తెలియట్లేదు స్వామి ఇంతకు ముందు ఎన్ని జన్మలు ఎత్తానో. ఇది చెప్పే సద్గురు ఎక్కడ దొరుకుతాడు? అందుకని పరమశివుడు అభయం ఇచ్చాడు. నువ్వు బెంగ పెట్టుకోపోయే, నేను నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. ఏమిటా వరం? శ్రీకాళహస్తిలో ఇచ్చాడు ఆయన వరాన్ని. నేను పడమర దిక్కుని చూస్తానన్నాడు. అందుకే మీకు శ్రీకాళహస్తి క్షేత్రం విలక్షణంగా ఉంటుంది. మీరు లోపలికి వెడుతుండగానే మీకు దక్షిణామూర్తి కనపడతారు. మీరు లోపలికి వెడుతున్నప్పుడు ముందు ఎడం పక్కన గణపతి కనపడతారు, పాతాళ గణపతి. మీరు తిరిగి రాజద్వారంలోంచి లోపలికి వెడితే దక్షిణామూర్తి ముందు దర్శనమిస్తారు. అది జ్ఞానక్షేత్రం. అట్నుంచి తిరిగి మీరు శివుడి దగ్గరికి వెడితే శివుడికి అటువైపుకి అమ్మవారు ఉంటుంది, జ్ఞానప్రసూనాంబికగా. అక్కడ ఇక్కడ పరమశివుడు వాయురూపుడై పశ్చిమ దిక్కుని చూస్తాడు. పశ్చిమ దిక్కు సూర్యాస్తమయానికి గుర్తు. చీకటి వస్తుంది, సూర్యుడు వెళ్ళిపోతాడు. ఆ సూర్యుడు వెళ్ళిపోయేటటువంటిదే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే. ఇంట్లో చక్కబెట్టుకోమని కాదు, లోపల ఆత్మజ్యోతి ఉండగా చేయవలసిన పుణ్యకార్యాలు చెయ్యి అని చెప్పడానికి అదిగో అక్కడ పరమాత్మ నిలబడి ఉన్నారు వాయులింగమై. ఆ వాయువు ఎంతసేపు లోపలికెళ్ళి బయటికి వస్తుందో అంతసేపు మాత్రమే వాడు ఉన్నాడని గుర్తు. ఆ వాయువు వెళ్ళిపోయిందా వాడు ఇంకా ఎంత చేస్తానన్నా ఏం చేస్తానన్నా ఎంత ఆపుకున్నా ఇక వాడు చేసేది ఉండదు. ఐ టెల్ యూ వెరీ సిన్సియర్లీ. నేను ఒక చోట వ్యాఖ్యానం చదివి నాకు ఒళ్ళు గలబరించింది నిజంగా. ఒక్కసారి ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, వాడు ఇంకొక గంట తర్వాత చేద్దామనుకున్నటువంటి మహోత్కృష్టమైన కార్యక్రమం ఉన్నా అది వాడి క్రెడిట్ లోకి రాదంటే పోతుంది అక్కడితో. అది ఎంతసేపు ఉంటుందో అంతసేపు మాత్రమే చేసుకునేటటువంటి అర్హత. అది ఎంతసేపు ఉంటుంది ఎవరు చెప్పగలరు? ఎవ్వరూ చెప్పలేరు. కప్ప ఈగని చూస్తూ ఉంటుంది తిందామని, కప్పని తినడానికి పావు వెనకాతలు చూస్తుంటుంది. పావు కప్పని తింటుందో కప్ప ఈగని తింటుందో ఈశ్వరుడికి తెలియాలి. అందుకని దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో. స్వామి సమయం అంతా అయిపోయిందయా, నా మనసు నిలబట్టలేదు, నేనేమి చెయ్యలేనని బెంగ పెట్టుకున్నానా? ఇది బెంగ పెట్టుకున్నాడు అక్కడ గురుజటి. తల పట్టుకున్నాడు వెళ్ళి. శ్రీశైలేషు భజింతునో జభము కాంచీనాభు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బరువైన మేలువడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర. నేను ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళానా? ఆయన కూడా మొదట శ్రీశైలమే చెప్పాడు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాభు సేవింతునో. నేను ఏమి క్షేత్రాలకు వెళ్ళలేదు స్వామి, నీకు ఎప్పుడు సేవ చేయలేదు. అయినా ఇక్కడికి వచ్చి నిలబడ్డానే ఈ పుణ్యం చాలు. నువ్వు ఇవ్వాలి అనుకుంటే నా శీలం బరువైన మేరు అనుచున్న, అబ్బా వాడు ఎంత కష్టపడొచ్చాడ్రా నా దగ్గరికి అని నన్ను నువ్వు మెచ్చుకుని మోడరేషన్ ఇచ్చి ప్యాక్ చేసేసినట్టుగా నువ్వే నన్ను ఉద్ధరించి మోక్షం ఇచ్చాయి అని అడిగాడు కూర్చుటి. అలా పరమశివుడు సంధ్యాకాలంలో ఉపకారం చేస్తాడు. ఆయన ఏమిటైన ఉపకారం అంటే తారకం చెప్తాడు ఆయన. ఎవరు శ్రీకాళహస్తి క్షేత్రమునకు వెళ్లి పరమశివుని యొక్క దర్శనము చేసి ఆయనకి నమస్కారం చేస్తున్నారు, లేదా ఇక్కడే ఉండి ఇప్పుడే పరమేశ్వరునికి ఒక నమస్కారం చేస్తున్నారు, అటువంటి వారికి జీవన సంఖ్యా సమయంలో చిట్ట చివరి ఊపిరి ఆగుతుండగా ఆ ఊపిరిని వాక్కుగా మార్చి పరమశివ నామాన్ని ఆయనే పలికిస్తాడు. లోపల నుంచి శివా అనిపిస్తాడు.
ఆ శివ అన్న మాట రాగానే కింకరులు పారిపోతారు. ఎందుకని వాళ్ళకి ఒకసారి అనుభవం ఉంది. మార్కండేయ మహర్షి చంద్రశేఖర 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 మాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అన్నాడు. శివలింగాన్ని కౌగిలించుకుని మీద పాశ్యం వేస్తే, నా డ్యూటీ నేను చేస్తున్నాను, ఏనో అన్నానని చెప్తే నాకేమిటి అని పాపం యమధర్మరాజు గారు పాశ్యం వేశారు. వేస్తే ఆయన డ్యూటీయే ఆయన చేసిన పరమశివుడికి ఆగ్రహం వచ్చింది. నా నామం చెప్తుండగా ఆయన మీద పాశ్యం వేశారు అని తన ఎడమటానితో తండ్రి యమధర్మరాజు వక్షస్థలం మీద విరుచుకు పడిపోయాడు. ఆ రోజున ఆయన వక్షస్థానమంత కశ్య కఠినాపస్మార సంవర్ధనం అని శంకరుడు స్తోత్రం చేశారు. అదిగో అలా తన్నినాడు పరమశివుడు. అప్పటి నుంచి యమధర్మరాజు గారు తన రాజ్యంలో ఉన్నటువంటి భటులందరికీ మళ్ళీ పొద్దున్నే షిఫ్ట్ మారి కొత్త బ్యాచ్ డ్యూటీకి బయలుదేరే ముందు ఒక మాట చెప్తాక రోజు, ఒరే నాయనా, మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా ప్రాణోత్క్రమణ సమయంలో శివనామాన్ని ఉచ్చరిస్తే వాళ్ళ ఊసురు మీరు తీసుకురాకండి, దానికి శివదూతలు వస్తారు. మీరు ఒక లేత ఆకు తీసుకుని వెళ్లి దాని వాళ్ళ పాదము కింద ఆకు పెట్టి వాళ్ళ పాదములకు ఉన్న పరాగమును గోకి ఆ ఆకులో వేసి తీసుకురండి. నేను నా కిరీటమును చల్లుకుంటాను, మీకు చల్లుతాను. అంతటి మహాభక్తులు. అందుకని అంచెమునందు శివనామము చెప్పిన వాడి జోలికి మీరు వెళ్ళకండి అన్నారు. అయితే తెలుసు కానీ చెప్పగలమా? చెప్పలేమంటే దిగొచ్చాడు పాపం. దర్శనాదభ్ర సదసి అన్నాడు. పోన్లేవయ్యా, చిదంబరం వచ్చి జ్ఞానంతో దర్శనం చేయి అన్నాడు. చిదంబరం పెడితే ఆశ్చర్యం ఏమిటంటే, చిదంబరం రహస్యం అంటారు మన వాళ్ళు. చాలా మన వాళ్ళు ఎంత గడుసు వాళ్ళండి నిజంగా. అక్కడికి వెళ్ళారనుకోండి మీరు, ఏమండి ఇక్కడ శివలింగంటండి, ఆకాశలింగంట ఎక్కడా అని అడిగితే పైకెక్కండి అరుగంటారు. అది కూడా మనకి వాళ్ళకి ఆ భాష కుదిరితే అని అర్థమైతే అరుగెక్కండి అంటారు. అరుగెక్కితే సడన్ గా తెరపటి తీస్తారు. ఓ పెద్ద తడికి లాంటిది ఒకటి ఉంటుంది, అందులోంచి చూడమంటారు. ఏముండదు, అక్కడ రుద్రాక్షలేసి ఉంటుంది గోడకి. మనం అలవాటు కదా శివలింగ దర్శనం, ఇలా 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 చూస్తూ ఉంటాం. వాళ్ళు హారతి ఇచ్చి తయారేస్తారు. ఏమండి శివలింగం ఎక్కడుందా? అదే అంటాడు. అదే ఏంటి మరి శివలింగం ఏది అంటే, అదేనా చిదంబర రహస్యం అంటాడు. ఓహో, ఇది చిదంబర రహస్యం. కానీ అది దర్శనం తెలియాలి. చిదంబరంలో చిత్ అంబరం ఆయన కట్టుకున్నది. చిదంబరంలో ఆకాశలింగం అంతటా ఉన్నవాడు అక్కడ ఉన్నాడని చూడగలగాలి. అలా చూస్తారు. ఈ నేత్రం తెరుచుకోవాలి, ఈ నేత్రాలు మూతలు పడాలి. అప్పుడు అలా దర్శనం చేయగలిగితే మోక్షం ఇస్తా అన్నాడు. అలానే చేయనా స్వామి, ఎంత గొప్పగా చెప్పావా, దర్శనాద్ అభ్రతరతి, నా వల్ల కాదన్నాడు. ఇంకోటి చెప్పు, భక్తుడికి ఏమైంది నిలదీస్తాడు పరమేశ్వరుణ్ణి అంటే, పోన్లేవా నువ్వు అలా చేయలేవా, దర్శనాద్ అభ్రతరతి జననా కమలాలయే, తిరువారూరులో పుట్టు మోక్షం ఇస్తా అన్నాడు. నేను పుట్టనా? ఇది నాకెక్కడుంది స్వతంత్రత? అమ్మ కడుపులో గాఢాంధకారంలో పడుకున్న వాడిని మా అమ్మ ఎక్కడ ప్రసవించి నన్ను బయటికి వచ్చేటట్టుగా అనుగ్రహిస్తోందో నాకు తెలుస్తుందా? నేను ఎలా పుట్టాను? బోత్ డెత్ అండ్ బర్త్ ఆర్ యాక్సిడెంట్స్. వాటికి మన ప్రమేయం ఏం లేదు. మన ప్రమేయం లేకపోతే యాక్సిడెంట్ అంటారు. నేను యాక్సిడెంట్ చేశాను సార్ అంటే ఫూలిష్నెస్. నేను యాక్సిడెంట్ చేయడం ఏమిటి? యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ అది. మనం చేస్తే యాక్సిడెంట్ ఎందుకు? ఒక ఇన్సిడెంట్ అవుతుంది అది. అందుకని ఆ బర్త్ డెత్, పుట్టుక మరణము, ఈ రెండు యాక్సిడెంట్స్. అందుకని స్వామి నేను పుడతానంటే ఎలా కుదురుతుందా? అందుకని జననా కమలాలయే, ఇది కూడా నా చేతిలో లేదు. ఫోన్లేరా, కట్టడం నీ చేతిలో లేదు. చచ్చిపో, కాశీ వెళ్ళి. కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో చచ్చిపోగా మోక్షం ఇచ్చేస్తా అన్నాడు. అన్ని పనులు అయిపోయాయి. కొడుకులు పెద్దవాళ్ళు అయిపోయారు, కోడళ్ళు వచ్చేసారు, కూతుళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్లిళ్ళు అయిపోయి, అల్లుళ్ళు వచ్చేసారు, మనవలు వచ్చేసారు, ముని మనవలు వచ్చేసారు, 3 తరాలు చూసేశాడు. ఇంకా సంఘం విడిచిపెట్టి కాశీ వెళ్ళి ఉండిపో, ఏదో ఒకనాడు ఊపిరిపోతుంది కదా, మోక్షం ఇచ్చేస్తాను. అలా కుదరదు స్వామి, అలా చూడకుండా వెళ్ళలేను, నాకు కుదరదా? ఇంకోటి చెప్పు, నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళను. స్మరణాది అరుణాచలే, నువ్వు ఏమీ చేయకు, ఇంట్లో కూర్చో ఒక్కసారి అరుణాచల శివ అని మోక్షం ఇచ్చేస్తానన్నాడు. అది కూడా అనడానికి మనకు కష్టం అవుతుంది. అందుకని అంతటి సులభుడు పరమాత్మ. అందుకని ఆయన చేసేటటువంటి గొప్ప సాయం, జీవన సంఖ్యలో ఆయన వచ్చి ఆయన నామాన్ని మన చేత ఆయన చెప్పిస్తారు. అందుకని సంధ్యారంభ విజృంభితం కాదుట. శంకర భగవత్పాదులు ఆత్మదర్శనం చేస్తున్నారు సాంబశివుడిగా. పరమశివుడు ఎక్కడుంటాడు? ఇక్కడుంటాడు. ఇక్కడుండి ఏం చేస్తాడు? అన్నింటినీ తెలుసుకుంటుంటాడు. ఆయన ఉండడం చేత ఆయన యొక్క కాంతి మనస్సు మీద పడితే ఆ మనస్సు సంకల్ప వికల్పములు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆలోచన చేస్తుంది, ఇంకో ఆలోచన చేస్తుంది, ఇంకో ఆలోచన. అది ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండదు, అలా ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనలన్నీ చెయ్యడానికి దానికి ఆధారం వెనక నుంచి ఆత్మ యొక్క కాంతి దాని మీద పడుతోంది.
సినిమా ఎంతసేపు నడుస్తుంది? కరెంట్ ఉన్నంతసేపు. కరెంటు పోయింది అనుకోండి, సినిమా ఎక్కడ కనబడుతుంది? కరెంటు వీళ్ళలో వినపడతాయంటే ముందు క్లాసులోంచి. కరెంటు పోయింది, జనరేటర్ అయ్యి అని. అందుకని ఎంతసేపు ఆడుతుంది బొమ్మ? వెనక నుంచి ఆత్మ యొక్క ఫోకస్ పడుతున్నంతసేపు. అందుకని ఆ ఆత్మ ఎవరు? పరమేశ్వరుడు. ఈ పరమేశ్వర దర్శనం ఎప్పుడు కలుగుతుంది? రెండు సంకల్పముల మధ్యలో కలుగుతుంది. ఎందుకని ఒక సంకల్పం వచ్చి ఆ సంకల్పం విడిపోయి మళ్ళీ ఇంకో సంకల్పం వస్తుంది అంటే రెండు సంకల్పములకి మధ్యలో ఈ రెండు సంకల్పములతో ఆధారమైనటువంటిది శివతత్వం ఇక్కడ ఉంది, ఆత్మతత్వం. ఈ ఆత్మతత్వం లేకపోతే ఈ సంకల్పం విడిపోయి ఇంకో సంకల్పం రాదు. అది ధ్యానం అంటారు. దీన్ని వాచ్ చేస్తారు. ఇది పెద్ద ఎక్సర్సైజ్. బయటది వాచ్ చేయడం పెద్ద బలం అక్కర్లేదండి. దీనికి సుందరకాండలో అంటారు సవేష్మజాలం బలవాం తదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం అని. అబ్బో, ఆ ప్రాసాదాన్ని చూడటానికి ఎంత బలంతో చూశారో హనుమన్నారు. ఏమిటి హాయిగా ఐశ్వర్యవంతులు ఇంటికి వెళ్ళి కోటేశ్వరాలు ఇది మా బెడ్రూమ్ అండి, ఇది మా పూజ గదండి అంటే చూసి చాలా బాగుందండి అన్నానికి చాలా బలం ఉండాలా? దానికి బలం ఎందుకండి? దానికి బలం కావాలంటే మహర్షి వాక్యం వేరక్కడ. బలం అంటే దానికి సంగము పెట్టుకోకుండా ఈ రెండు సంకల్పములకు మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని నేర్చుకోవాలి. అది చూడగలిగితే అది సంధ్యారంభ విజృంభితం, అది ఆత్మతత్వం. దాని గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యులు వారు. కాదు కాదు, సంధ్యారంభ విజృంభితం అంటే సంధ్యాకాలమునందు పరమశివుడు తాండవం చేస్తుండగా ఆయనకి కపర్ది అని ఒక పేరు. కపర్ది అంటే విశేషమైన జటాజూటం ఉంటుంది ఆయనకి. ఆ జటాజూటం విచ్చుకుంటుంది. అది విచ్చుకున్నటువంటి సందర్భం కానీ నిజంగా కనపడిందా? దానికి పెద్దలు ఏం చేశారంటే మనకు ఆ జటాజూటం యొక్క విస్మృతి చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు పోతన గారు ఒకరు చాలా అద్భుతంగా చేశారు స్వేచ్ఛానువాదాల్లో. సరే, ఇప్పుడు దాని ప్రస్తావన ఎందుకని నేను చేయడం లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ భాగవతం మొదలు పెడితే ఇది మరిచిపోతాం. అందుకని అక్కడ శివుని యొక్క జటాజూటం ఉంటే ఎలా ఉంటుందో చూపించారు. భగీరథుడు తపస్సు చేశాడు గంగమ్మ కోసం. బ్రహ్మగారు అన్నారు తీసుకెళ్ళు, కానీ ఆ పైనుంచి ఆవిడ కింద పడితే భూమి తట్టుకోలేదా, మధ్యలో ఉండి పట్టుకోవాలి దాన్ని పట్టుకునేవాడు ఎవరున్నాడని అడిగాడు ఆయన. శివుడు పట్టగలడు, ఆయన్ని తీసుకురా అన్నాడు. తీసుకురా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలింగులు కొట్టి ఆయన వస్తాడు ఏంటి? తపస్సు చెయ్యాలి. మళ్ళీ పాపం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమాడు. ఏం కావాలని ఆయన నీకు అన్నాడు. గంగ పైనుంచి ఇవ్వడానికి బ్రహ్మగారు ఒప్పుకున్నారు, కానీ కింద పడితే భూమి తట్టుకోలేదు, కొంచెం నువ్వు పడతావా అని అడిగారు ఆయన. అడిగితే పరమశివుడు అన్నాడు నీకు ఉపకారం చేయడానికి అలాగే పడతానులే అన్నాడు. పరమ చాలా నీచముగా కనపడేటటువంటి పనులన్నీ భగవంతుడు చేస్తాడండి. అది ఆశ్చర్యం. ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా చాలా గౌరవనీయమైనటువంటి అతిథులు వచ్చారంటాం. దొరగారు మా ఇంటికి వచ్చారనుకోండి, దొరగారు రండి కూర్చోండి, దొరగారు కాసేపు టీవీ చూస్తారా అంటే అర్థం ఉంది, దొరగారు ఒకసారి మీకు కారు ఇస్తారా అంటే అర్థం ఉంది. అంతేగాని దొరగారు కిందకెళ్ళో బిందెకి నీళ్లు తెచ్చి పెడతారా అని అడిగాను అనుకోండి, వీడి సంస్కారం ఆడిపోను, ఎప్పుడు రాకూడదు వీడి ఇంటికి అనుకుంటారు. ఇలాంటివన్నీ పరమాత్మ చేస్తాడు చాలా సంతోషంగా. ఆయనకి నీళ్లు తెచ్చి పెట్టాడు పైనుంచి కిందకి, మరి ఆయన పట్టలేదండి బిందెతో నీళ్లు. అందుకని ఆయన నేను నిలబడతానా, దానికి ఆయన పట్టుకుంటాను నీళ్లు అన్నాడు. అయితే నువ్వు నిలబడవా అని బ్రహ్మగారిని అడిగాడు, విడిచిపెట్టు గంగనని. ఆయన వదిలేశాడు పైనుంచి, అనుజ్ఞనిచ్చాడు. పైనుంచి కింద పడిపోయింది గంగ. పడిపోతే మామూలుగా పడిపోతుందా? పైనుంచి చూసిందిట గంగమ్మ. చూసి అయ్యా మాయకత్వమా, ఇంత పెద్ద ఈ జటాజూటం ఒకటి ఇంత ఉందని దాన్ని అట్టుకు నిలబడ్డాడు. అక్కడి నుంచి మొసళ్ళు ఎండ్రకాయలు వాటన్నింటితో జలధారలు పడిపోతుంటే తల అదిరిపోతుంది. ఏమిటి ఇలా నించున్నాడు ఎరివాడు అనుకుంది. అనుకుంటే ఆయనకి తెలియదు, ఆయన గమనించాడు గంగ అహంకారాన్ని. కపర్ది జటాజూటాన్ని విప్పాడు ఆ రోజున. జటాజూటాన్ని విప్పితే సంవత్సరం పాటు తిరిగింది గంగ. మామూలుగా జరగల. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుం సల్పుచు జంగలించుతున్న భూభాగము నుండి గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లుతూ శంకర. ఒక సంవత్సరం తిరిగింది, నీటి బొట్టు కింద వల్ల చోటు దొరకల. భగీరథుడు చూసి అయ్యా ఆవిడ అహంకారం బాగుంది, మీరు కట్టేయడం బాగుంది, మా పితృదేవతలు ఉద్ధరింపబడేది ఇప్పుడు విడిచిపెట్టండి స్వామి అంటే అప్పుడు వదిలేడే. అప్పుడు భవాంగపతితోయం పవిత్రమితి పస్పృశు అంది బాలకాండ. పరమశివుని యొక్క శరీరాన్ని తాకి కిందకొచ్చింది కాబట్టి గంగకింత పవిత్రత వచ్చింది. అందుచేత అది పరమశివతత్వం అంటే. అందుకని ఆయన కపర్ది ఆ జటాజూటం విచ్చుకుంటుంది ఆయన నాట్యం చేసేటప్పుడు. ఆ జడలు గిర్ర గిర్రని తిరుగుతుంటాయి. దాన్ని దర్శనం చేశాడు రావణాసురుడు. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబితాం భుజంగ తుంగమాలికాం ఢమఢ
ఘమ నినాదమగ్నవర్వయం చకారచండ తాండవం తనోతుల శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ జ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజేని ఆయన నాట్యం చేస్తుంటే పింజలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంటుంది గంగ. ఆ జటాజూటం ఇలా విచ్చుకుంటే సమస్త దేవతలు అక్కడికి చేరి వాయిద్యం మృదంగము మొదలైనటువంటి వాయిద్యములు వాయిస్తుండగా స్వామి తాండవం చేస్తుంటే ఆయన ఒంటి నుంచి విభూతి మేఘమండలం నుంచి వర్షం జారినట్టు రాలిపోతుంటే కారుణ్యామృత వర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మతం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యం భక్త మయూరమద్రి నిలయం చెంచ జటామండలం శంభోవాంచతి నీలకందర సదాత్వం మే మనస్కాతక అని శంకరుడు స్తోత్రం చేశారు. అటువంటి తాండవం చేస్తాడు ఆయన. ఆ జుత్తు ఎంత జుత్తు అన్నారు అంటే వ్యోమకేశుడు అన్నారు. వెంటనే వ్యోమకేశుడు అంటే ఆకాశం అంతా ఎంత ఉంటుందో అంత పెద్ద జటాజూటం ఉన్నవాడు అన్నారు. అదేమిటంటే అలా ఎలా ఉంటుంది అన్నారు. అదే జ్యోతిర్లింగం అన్నారు. అక్కడి నుంచి వస్తున్నారు శంకరాచార్యులు వారు సంధ్యారంభ విజృంభితం. అదేమిటండి అలా ఎలా కుదురుతుంది అంటే మరి మీరు రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రార్థనా శ్లోకం ఏం చెప్తున్నారు? ఆపాతాళనదత్తలాస్త భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలస పూర్ణేందువాతామృతై అశోకాపుతమేకమీతమనిశం రుద్రానువాకాంజపం ఛాయే దీక్షిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళాహస్తకర్తా కలిత శశికలచండ కోదండ హస్తా కృచ్ఛా రుద్రాక్షమాలా సులలిత వపుష సాంభవాముక్తివేధా రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అన్నప్పుడు ఓం శంచ మే మయస్య మే అనుకామత్య మే కామత్య మే ప్రియం అని మొదలు పెడుతున్నారా లేదా? అంటే ఏమిటవుతోంది? ఆపాతాళన రక్త రక్త భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్థాటిక లింగమౌళి. ఆయన సమస్త బ్రహ్మాండములు నిండిపోయాడు. నిండిపోతే అలా నిండిపోయినటువంటి పరమాత్మ ఎలా దర్శనం అవుతాడు ఈ కంటికి? ఈ కన్ను తొందరగా ఆకర్షించాలంటే కంటిని ఆకర్షించగలిగినది వెలుగు ఆకర్షిస్తుంది. అందుకని ఇక్కడ ఒక పెద్ద వెలుతురు కనపడింది అనుకోండి. ఆ వెలుతురు కనపడేటప్పటికీ మనం అందరం ఏం చేస్తాం? ఏటో అంత వెలుతురు ఒక్కసారి చూస్తాం. ఈ కంటిని ఆకర్షించగలిగినటువంటి శక్తి వెలుతురుకుంది. అసలు పరమాత్మ యొక్క స్వరూపం జ్యోతి స్వరూపం. అందుకే పరమశివుడు మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి వేళ లింగోత్సవం. ఆయన రావణ కూడా అగ్నిస్తంభంగా వచ్చాడు. ఆకాశం నుంచి భూమి వరకు ఒక పెద్ద అగ్నిస్తంభం వచ్చింది. అది మొదటి జ్యోతిర్లింగం. ఇప్పుడు చెప్పండి, శివరాత్రి నాటి నుంచి 6 నెలలు వెనక్కి వెళ్ళండి. శ్రావణ మాసం నాడు అర్ధరాత్రి వేళ ఇద్దరు పుట్టారు. ఒకరు కృష్ణ పరమాత్మ పుట్టారు. అదే సమయంలో యోగమాయా స్వరూపంతో దుర్గాదేవి పుట్టింది. ఒక చోట పరమాత్మ స్త్రీ స్వరూపంగా పుట్టారు, ఒక చోట పరమాత్మ పురుష స్వరూపంగా పుట్టారు, ఒక చోట పరమాత్మ లింగ స్వరూపంగా పుట్టారు. 6 నెలల తర్వాత ఇది ఉపాసన. మీరు అలా ఉపాసన చేస్తే ఇప్పుడు పరమాత్మ స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా? అందుకే ఎక్కడ భగవన్నామని చెప్పినా 3 లింగాలతోటి చెప్తారు. లలితా సహస్రం అంటే మీరు ఏమంటారు? స్త్రీ స్వరూపం అంటారు. కానీ లలిత అని పిలిస్తే స్త్రీ, గుణనిధి అంటే పురుషుడు, పరంజ్యోతి అంటే నపుంసకుడు. మీరు ఏ సహస్రం తీసుకోండి, అలాంటి నామాలు ఉంటాయి. ఎందుకని ఉంటాయి? ఆయన స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదస ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతో. అసలు పరమేశ్వరుడికి రూపం ఎక్కడుంది? ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. అటువంటి వాడు జ్యోతిస్తంభంగా వచ్చాడు. వచ్చినవాడు అలా 12 చోట్ల వచ్చాడు. అలా మొట్టమొదట వచ్చి అజ్ఞాన నివృత్తి చేశాడు. అర్ధరాత్రి వేళ వస్తేనే వెలుతురు మరింత అందంగా ఉంటుంది. అజ్ఞానం బాగా గట్టి పడితేనే జ్ఞానం వచ్చినప్పుడు తెలుస్తుంది అజ్ఞానం తాలూకు ఆవృతి. అందుకే ఒకసారి నేను ఐఆర్పిఎం చదివేటటువంటి రోజుల్లో వాకాటి పాండురంగారావు గారు సడన్ గా ఒక క్వశ్చన్ ఇచ్చారు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో. వాట్ ఈజ్ నాలెడ్జ్ అని అడిగారు. అడిగితే లేచి అందరూ తలపక జవాబు చెప్తూ వచ్చారు. మహానుభావులు శరీరాన్ని విడిచిపెట్టేశారు. ఎస్ రామారావు గారని ఆ రోజుల్లో మాకు డిప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ చేస్తుండేవారు. ఆయన లేచి అన్నారు, నోయింగ్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ నాలెడ్జ్. నాకు ఏమీ తెలియదని తెలుసుకోవడం జ్ఞానం అన్నారు. యథార్థం అది.
పొంగిపోయి ఆకాశ పాండరంగారావు గారు గబగబా స్టేజ్ దిగొచ్చి కాకలించుకున్నారు రామారావు గారు. ఏమి నిర్వచనం ఇచ్చారా నువ్వన్నారు. అందుకని ఆ జ్యోతిస్ఫాటిక లింగ, ఆ జ్యోతిర్లింగ దర్శనం ఇక్కడ అవ్వాలి. దానికి బాహ్యమునందు మీకు ఒక ఉపకరణం అంతేది, అది అలా ఆవిర్భవించింది, అలా అక్కడ చెయ్యమని కాదు, దాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి, దాన్ని తీసుకొస్తారు. ఇవాళ శ్లోకంలో శంకరాచార్యులు వారు అలా లోపలికి తీసుకొస్తారు. ఆ సంధ్యారంభ విజృంభితం చివరికి వచ్చేటప్పటికి అలా వచ్చేస్తారు ఆయన లోపలికి. అలా వస్తే ఏమవుతుంది, ఇక్కడే ఉంటాడు పరమాత్మ జ్యోతిస్వరూపంతో. అలా జ్యోతిస్వరూపంగా వచ్చిన వాడు మాత్రమే మీరు అంధకారంలోంచి బయటికి రాగలరు, లేకపోతే బయటికి రాలేరు. అందుకని శ్రావణ మాసం నాడు అర్ధరాత్రి వేళ కృష్ణాష్టమి నాడు వచ్చినటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఒక స్త్రీ యొక్క గర్భంలోంచి బయటికి వచ్చింది. అలాగే దుర్గాదేవి అక్కడ కూడా అలాగే ఆవిర్భవించింది. కానీ పరమశివుడు మాత్రం, అంటే పరమశివుడు ఒకడు విష్ణు ఒకడు దొరుకుతామంది ఉండరు. మీరు మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, మనదొకటే స్వరూపం. అదే మహాశివరాత్రి నాడికి వచ్చేటప్పటికి అర్ధరాత్రి వేళ ఏ ఉపకరణాలు లేకుండా తనంత తానుగా అగ్నిస్తంభంగా వచ్చింది. అంటే ఇప్పుడు ఒక తల్లి కడుపులోంచి రావడం అనేటటువంటిది పరమాత్మకి అవసరమా? కాదు. ఎందుకు వచ్చారు మరి పరమాత్మ అంటే, ఆయన ఎప్పుడెప్పుడు వచ్చినా వరం ఇచ్చారు. నీ ప్రీతి కోసం నేను ఇలా వస్తున్నాను, ఒకప్పుడు వరం అడిగాం ఇలా రమ్మని, అందుకు వస్తున్నాను గర్భవాసం చేస్తున్నారు. నీ కోడంటును, నీ కుమారవరులు, నీ నాథుడు నీవును సంశ్లోకింపం సతుల్ మన్నింపం ఆ నిశాచరుల్ క్లేశపడం తేజోమూర్తి జన్మించదన్ నాకు వేడుక పట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపదా అని చెప్పారు వామనమూర్తిగా వచ్చేటప్పుడు. నీ కడుపున కొడుకుగా నీకు ఆనందం కలిగించడం కోసమని నీకు వరం ఇచ్చాను కాబట్టి కొడుకుగా వస్తున్నానన్నారు. తప్ప ఆయనకి రావలసిన అవసరాలా లేదు. అసలు ఆయన స్వరూపం జ్యోతిస్వరూపం. అందుకని అగ్నిస్తంభంగా వచ్చాడు పరమాత్మ. అది మొట్టమొదటి జ్యోతిర్లింగం, అది అరుణాచలంలో వచ్చింది. అందుకే ఇప్పటికీ అరుణాచల క్షేత్రం జ్ఞానపు కొండ. అంత గొప్ప స్వరూపం అరుణాచలంది. అదే అలా 12 చోట్ల వచ్చింది. ఈ 12 చోట్లకి వెళ్లి మీరు చేసేటటువంటి శివలింగ దర్శనం అజ్ఞానాన్ని విరిచేస్తుంది. అందుకని ఆయన జ్యోతిస్వరూపంగా వచ్చాడు. అది ఎలా కుదురుతుందండి అని మీరు అడగచ్చు. మీకు పెన్ను కనపడలేదు, పెన్ను కనపడకపోతే ఒక దీపాన్ని తీసుకొచ్చారు, దీపం తీసుకొచ్చి అక్కడ పెట్టారు, దీపం వెలుగుతోంది. దీపం వెలుగుతుండగా పెన్ను వెతుకుతారా, లేకపోతే దీపాన్ని చూడడానికి ఇంకొక దీపాన్ని తీసుకొస్తారా? దీపపు వెలుతురులో పెన్ను వెతుక్కుంటారంతే. అంతేగాని పెన్నును వెతకడానికి ఆలంబనమైనటువంటి దీపాన్ని చూడడానికి ఇంకొక దీపాన్ని తీసుకురారు కదా. అలా ఎన్ని దీపాలు తీసుకొస్తారు? ఒక్క దీపం చాలు. మీకు ఎన్ని వస్తువులు పోయో అన్నింటినీ చూసుకోవడానికి ఆ దీపం చాలు. ఆ దీపం కాంతులు అన్ని కనపడిపోయినాయి. అలా ఒక్క జ్యోతిర్లింగాన్ని మీరు దర్శనం చేశారనుకోండి, అది మీరు ఇన్నాళ్లు పోగొట్టుకున్నటువంటి అజ్ఞానం చేత మీకు కనపడని వస్తువుని కనిపింపచేస్తుంది. చీకటి ఏం చేస్తుంది? అక్కడే ఉన్న వస్తువుని కనపడనివ్వదు, ఇక్కడే ఉన్న పరమాత్మని కనపడనివ్వదు అజ్ఞానం. కనపడేటట్టు చేస్తుంది జ్యోతిర్లింగం, అది జ్ఞానలింగం. అందుకని ఆయన 12 చోట్ల వచ్చారు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకార అమరేశ్వరం చిత వైద్యనాథే చితాభూమౌ కాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీకటే హిమాలయేతు కేదారం గుస్మేతం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతర్పటేంద్ర సప్తజన్మ కృతం పాపం తక్షణాత్ జనమశ్యతి. ఎందుకంటే ఇది ఈ 12 చెప్పి పాపాలు పోయే 2 సంఖ్యల్లో అన్నారు. ఇదే తర్వాత మధ్యలో ఇంటరప్షన్స్. అందుకని జ్యోతిర్లింగం అంటే ఈ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలంటే ఆ జ్యోతిర్లింగము అంటే ఆ జ్యోతిర్లింగ దర్శనము చేత లోపల పేరుకున్నటువంటి అజ్ఞానము నివృత్తి అగుట. అందుకని పరమశివుడి దగ్గరికి వెళితే మీరు లింగమూర్తికి ఏం చేస్తారు? అభిషేకం చేస్తారు. అభిషేకం ఎలా చేస్తారు? ధారాపాత్ర పైన కట్టు ఉంటుంది, ఎప్పుడు అందులోంచి నీళ్లు పడుతూనే ఉంటాయి. ఎందుకలా నీళ్లు పడుతూ ఉండడం అంటే అందులో చెప్పారు ప్రార్థనా శ్లోకంలోనే, అస్తోకాత్మకమేకమీశమనిశం రుద్రానువాకాంజపం. మీకు ఏ కోరికలు తీర్చాలన్నా ఆయనే తీర్చాలి. ఆయనకి మౌళి విలస పూర్ణేందు వాతామృతై, ఆ పైన ఉండేటటువంటి చంద్రబింబంలోంచి ఆ కరిగినటువంటి అమృతధారలు పడుతుంటాయి పరమశివుడి మీద. అదే మీరు ఈ సమస్త బ్రహ్మాండములలో నిండి నిగుడీకృతమైనటువంటి పరమశివ స్వరూపాన్ని దర్శనము చెయ్యడమే ఇక్కడ ఒక శివలింగాన్ని దర్శనం చేయడం. అందుకే ఇక్కడ కూడా పైన ఒక ధారాపాత్ర పెడతారు. పెట్టి మీరు శివలింగం దగ్గరికి వెడితే వేటితో అభిషేకం చేస్తారు? పరమశివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. పాలతో చేస్తారు, పెరుగుతో చేస్తారు, తేనెతో చేస్తారు, నెయ్యితో చేస్తారు, పంచదారతో చేస్తారు. ఏమండి, అపారమైన ప్రీతి కలిగింది అనుకోండి మనకి.
కోటేశ్వరారు మీ ఉపన్యాసం మాకు చాలా నచ్చిందండి, అందుకని మీ తల మీద ఇంత తేనె పోసేద్దాం అనుకుంటున్నామని పోసేశారనుకోండి, అమ్మో రేపటి నుంచి మీకు ఇంత ప్రీతి కలగకుండుగాక అని నేను కోరుకోవలసి వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మరి పరమశివుడికి ప్రతిరోజు పట్టుకెళ్లి 5 పదార్థానికి అభిషేకం చెయ్యట్లా? కానీ శివ తత్వం వేరు అభిషేకం చెయ్యడంలో. ఎందుకు ఆయనకి అభిషేకం? అందుకే ఒకే పరమాత్మ రెండుగా ఉంటాడు. రెండుగా ఉండడంలో ఒక ఆయన అభిషేక ప్రియుడై ఉంటాడు, ఒక ఆయన అలంకార ప్రియుడై ఉంటాడు. రెండు ఒక పరమాత్మ యొక్క భాషలే. ఒకటి శివుడిగా ఉంటాడు, ఒకటి విష్ణువుగా ఉంటాడు. తప్ప శివుడు ఒకడు విష్ణువు ఒకడని రెండు ఉండవు. రెండు ఉంటే అజ్ఞానమే. రెండు పదార్థాలు ప్రపంచంలో ఉంటే ఇది భయహేతు. అసలు రెండు ఉండవు. ఒకటి రెండుగా కనపడుతుంది. నేనే మా ఆవిడికి భర్తని, మా అమ్మాయికి తండ్రిని, మా అత్తగారికి అల్లుడిని, మా నాన్నగారికి కొడుకుని, మా ఆఫీసర్ గారికి సబార్డినేట్ని, నా కింద అసిస్టెంట్ కి సుపీరియర్ని. దట్ డస్ నాట్ మీన్ ఇంతమంది కోటేశ్వరరావు ఉన్నారనే. ఒక కోటేశ్వరరావు ఇంతమందిగా కనపడుతున్నాడు. ఏకత్వమే బహుధా భవరాతి లోకే నిశ్శంక ధీర్ వృషభచేతన మల్లినాథ. ఒక పరమాత్మ మూడు మూర్తులకును, మూడు రూపములకు, మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొత్తారు బ్రహ్మనగా నీవే కాలనయన. ఒకడివి ఈ రకాలుగా కనపడుతున్నావు పరమాత్మ, తప్ప ఇన్ని మాత్రం లేవు, ఉన్నది ఒక్కడే. ఇది తెలుసుకోవడానికి నీ అనుగ్రహం ఉండాలి. ఈ అనుగ్రహం లేదా చాలా కనపడతాయి, ఎన్నైనా కనపడతాయి ఆయన అనుగ్రహం లేనంతసేపు అని చెప్తారు పోతన గారు. నేనండం కాదు, భాగవతంలో పోతన గారు చెప్పారు ఈ మాట. అందుకని అది అటువంటిది లింగ స్వరూపం. దానికి అభిషేకం పాలతో చేయడం వెనకాతల రహస్యం పాలు సమీకృత ఆహారం. పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, రే నీ అమ్మ దగ్గర పాలు లేవుట, కాస్త గోంగూర పచ్చడి అన్నం తినేయని పెట్టాం కదా. పిల్లాడికి ఏమి ఇస్తాం? పాలు ఇస్తాం. వాడు పాలు తాగిస్తే చాలు, ఇంకేం చెయ్యక్కర్లేదు, వాడు కడుపు నిండిపోతుంది, దీని దేహం పెరుగుతుంది. అందుకని ఆ పాలు సమీకృత ఆహారం. పాలు పరమశివుడికి అభిషేకం చెయ్యడం అంటే మనకి సమీకృతమైనటువంటి ఆహారం, ఆత్మజ్ఞానం. స్వామి నాకు ఇన్ని చెప్పడం రాదయ్యా, ఈ పాలు నువ్వు పుచ్చుకొని ఆత్మజ్ఞానాన్ని నాకు ఇయ్యి అని అడుగుతారు. రెండవది తేనెతో చేస్తారు. తేనె విషయ పిపాసకి గుర్తు. తేనె మీరు ఎంత తాగండి తీయగా హాయిగా ఉంటుంది. పైగా తేనె తాగిన కొద్దీ మత్తెక్కిపోతుంది. ఆ మధువన భంజనంలో చెప్తారు కదా, గాయంతికే చిత్ ప్రణమంతికే చిత్ నృత్యంతికే చిత్ పహతంతికే చిత్ పతంతికే చిత్ విచరంతికే చిత్ ప్లవంతికే చిత్ ప్రణపంతికే చిత్. ఆ తేనె ఎంత తాగేస్తే అంత మధ్యకి అంత విషయములయందు ఎంత ప్రవర్తిస్తే అంత సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది సుఖం కాదు. అందుకని ఈ తేనె నువ్వు తీసుకుని ఆ విషయముల వైపు తిరిగేటటువంటి మందబుద్ధిని నాకు తీసేసి అనడానికి తేనెతో అభిషేకం. మూడవది నెయ్యి. వాక్యంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి, ఒక్కొక్క ఫలితాన్ని పరమశివుడు ఇచ్చేస్తాడు. దానివల్ల ఒకటి చేస్తే తేజస్సు, తేనెతో చేస్తే తేజస్సు వస్తుంది. నీటితో అభిషేకం చేస్తారు. నెయ్యికి ఒక విచిత్రం ఉంది. పాల యొక్క చిట్ట చివరి స్వరూపం నెయ్యి. పాలు తోడు పెడితే పెరుగు అవుతుంది, పెరుగు చిలికితే మజ్జిగ అవుతుంది, ఆ మజ్జిగని బాగా చిలికితే వెన్న వస్తుంది, వెన్న తీసి కాస్తే నెయ్యి వస్తుంది, ఆ నెయ్యి పేరుకుంటుంది. కానీ నెయ్యి నెయ్యిగా ఉండిపోదు, పేరుకుంటుంది. దానికి అదో లక్షణం. మళ్ళీ అగ్ని తగిలితే తరుగుతుంది. ఇదే అసలు ఏదో ఒక వస్తువుని అనుభవించాలనేటటువంటి కోరిక మొట్టమొదట పుట్టడం. ఆ పుట్టినటువంటి కోరికని అనుభవించాలా వద్దా అని మనసు తీసుకెళ్లి అక్కడ పెడితే బుద్ధి నిర్ణయించి సరే అనుభవించు అంటుంది. బుద్ధి అనుభవించు అన్న తర్వాత కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బయలుదేరుతాయి అనుభవించడానికి. ఈ రెండింటితో ఆ వస్తువుని మనం అనుభవించినప్పుడు కలిగినటువంటి సుఖాన్ని మనస్సు లోపల గుప్తంగా రికార్డ్ చేసి చిత్తవృత్తిగా అట్టిపెట్టుకుంటుంది. అలా అట్టిపెట్టుకున్నటువంటి చిత్తవృత్తి చిట్ట చివర మనస్సు చేత గ్రహింపబడినటువంటి సుఖస్వరూపమైన ఒక అనుభూతి, అది నెయ్యి. అది లోపల పేరుకుంది. ఇలా ఇంత నెయ్యి పేరుకుపోయిందో లోపల అసలు కొలెస్ట్రాల్ అది, ఆత్మకి హాని. అందుకని స్వామి ఇది విరిచేసి దేని యందు ఉండాలి నా వృత్తి? సర్వకాలముల యందు నీకు సేవ చేయడం పట్ల ఉండాలి అని నెయ్యి ఆయనకి అభిషేకం చేసి మనం అటువంటి భగవత్ కైంకర్య నిష్టని కోరుకోవాలి. నాలుగవది పెరుగు. పెరుగుతో అభిషేకం చేస్తారు. పెరుగు పాల యొక్క మొట్టమొదటి వికారం. పాలకి మీరు పులుపు కానీ చింతపండు కానీ ఉప్పరాయి తింటే విరిగిపోతుంది, లేకపోతే ఇంకొంచెం మజ్జిగ కానీ లేదా బ్యాక్టీరియా కానీ ఏదైనా తగిలితే పెరుగు కింద తోడుకుంటుంది. అసలు ఉన్నది శుద్ధ తత్వమే, లోపల ఆత్మ ఒక్కటే ఉంది. కానీ జ్ఞాననాడులన్నీ మూసుకుపోయి మనస్సు చేత లంపటం పెట్టుకుంటాడు. రకరకాల లంపటాలు ఇవి మారి 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 పైకొస్తుంటాయి. నేను పండితుణ్ణి అని ఒక అహంకారం, ఏదో నేను చాలా తెల్లగా ఉన్నాను ఒక అహంకారం, నేను చాలా అధికారం ఉన్నవాణ్ణి ఒక అహంకారం, నేను ధనవంతుణ్ణి ఒక అహంకారం. ఈ అహంకారాలన్నీ లోపల ఉండడమే మొట్టమొదట వచ్చే వికారాలు. దాంట్లోంచి మిగిలిన విషయాలన్నీ పుడతాయి. అందులో అది పెరుగు.
స్వామి నాకు ఈ అహంకారాలు వద్దు, ఇవన్నీ నువ్విస్తే వచ్చినవి, నేను తెచ్చుకున్నవి ఏమిటి, నేనేం పుట్టానా కోటీశ్వరుడి ఇంట్లో, నేనేం సంపాదించానా పాండిత్యం, నువ్వు బుద్ధి ఎందు ప్రచోదనమై పలికిస్తున్నావు కనుక పలుకుతున్నాను, లేకపోతే నేను పలకగలనా స్వామి అని ఆయన పాదముల యందు కైంకర్య నిష్ట కలిగి ఉంటే పెరుగును ఆయనకి అభిషేకం చేయడం. చిట్ట చివరిది పంచదార. పంచదార చాలా తీయగా ఉంటుంది కానీ గరుగ్గా ఉంటుంది. అదే దేహాత్మాభిమానం. ఎవరి శరీరం వాళ్ళకి ఎంత ఇంపు. అద్దం ముందు ఇంకోళ్ళ మొహం చూస్తూ కూర్చోమనండి, ఎంతసేపు చూస్తానండి అంటారు. పెళ్లి చూపులకి మాత్రం పెడతాం అనుకోండి చాలా మాటలు, ఆ తర్వాత తాళి కట్టేశాక అలా చూస్తూ కూర్చోమనండి. ఓ 2 రోజులు నీకు స్పెషల్ క్యాజువల్ లీవ్ గ్రాంటెడ్, ఓన్లీ నీ భార్య ముఖము చూచుటకు అని లీవ్ ఇచ్చేస్తే నిజంగా చూడగలవాడు, చూడలేడు. ఏమీ తోచినప్పుడు అద్దం పట్టుకోండి, ఎంత సంతోషం. ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పి చూసుకుంటాడు. తన శరీరమునందు తనకి అంత అనురాగం ఉంటుంది. పైగా నా అంత వాణ్ణి నేను ఈగో అండి, నేను ఏదైనా అనుకుంటాను కానీ సార్ నేను ఈగోకి కాంప్రమైజ్ అవ్వనండి అంటాడు. నేను మాత్రం ఆ విషయంలో నాకు కాంప్రమైజ్ లేదండి అంటాడు. ఏమిటి ఈగో? నా అంత వాణ్ణి నేనన్న అహంకారం ఇలా చూపించుకుంటుంటాడు. ఇలా చూపించబడినటువంటి ఈ శరీరం ఉండదు. ఈ దేహాత్మాభిమానం ఉందే ఇది పంచదార. ఈ అభిమానం ఎందుకు వచ్చింది స్వామి? ఎన్ని మాటలు ఇలా చూపిస్తే మాత్రం ఇది ఉంటుంది. ఉండని దాన్ని 10 మాటలు చూపించి దీంతో నాకెందుకు వచ్చింది ఈ సంఘం, దీన్ని విరిచేసి 10 మంది పెద్దల ముందు ఇలా ఉంగిపోయేటట్టు చేయి స్వామి అని అడగడానికి పంచదారతో అభిషేకం. ఈ 5 కలిపి అమృతత్వాన్ని ఇస్తున్నాయి. మళ్ళీ పుట్టడానికి కారణాలు ఈ 5. ఈ 5 పుట్టవలసిన అవసరం లేకుండా వీటిని ఆయన తీసుకుని నెత్తి మీద మీరు పోసేస్తే అయినా సరే సంతోషించి పాపం వాడికి చేత కాదురా వాడు వచ్చి నా నెత్తి మీద పోసి ఇవన్నీ అడిగాడు రా అని ఆయన దులిపేసుకుని సరే నీకు ఇచ్చేశానంట. ఇంతకన్నా ఆయన కళ్ళ ఇంకే ఉంటుంది. అందుకని ఆయన లింగస్వరూపుడై మీరు చేసిన అభిషేకాలను పుచ్చుకుంటున్నాడు. అందుచేత అవి పంచ అమృతములకి, పంచామృతాలతో పరమశివుడికి అభిషేకం జరుగుతోంది. ఇదంతా ఎందుచేత అంటే మీరు తెలుసుకొనుట వరకు. ఏది తెలుసుకొనుట వరకు? ఇదిగో ఇది సంధ్యారం ప్రవిజృంభితం, సమస్తము నిండిపోయి నివిడీకృతమైనటువంటి పరమశివ తత్వాన్ని ఈ కంటితో చూద్దామంటే దొరకదు కనుక. అందుకని పాపం కాళహస్తీశ్వర మహాత్యంలో దూర్జటి తలపొట్టుకున్నాడు. ఉదయగ్రామము పానవట్టము అభిషేకోత ప్రవాహంబు వార్తి ధరీభ్రాంతము ధుపదూవము జ్వలదీప ప్రభారాశి కౌముది తారావిదహంబులద్భుత సుమంబులుగా సమోదూత సఖ్యతమై సీత గభక్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదీశన్ అన్నాడు. నాకు అసలు ప్రపంచం ఏం కనపట్టలేదు, ఇదంతా శివలింగం కింద కనపడుతోంది. ఎందుకని? ఉత్తర దిక్కుల సముద్రం ఉంటుంది. పానవట్టం నుంచి అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కుకు వెళ్ళిపోతాయి పరమశివలింగం నుంచి. మళ్ళీ అదొక రహస్యం. శివుడు ఎటు చూస్తున్నాడు మీరు చెప్పండి? శివలింగం మీరు చెప్పలేరు. శివలింగం దగ్గరికి వెళ్ళి అది ఎటు చూస్తోందో మీరు చెప్పండి అన్నారనుకోండి, మీరు ఎటు చూస్తోందని చెప్తారు, మీరు చెప్పలేరు. కరచరణాదులతో ఉన్న మూర్తికైతే మీరు ఎదురుగుండా కూర్చుని పూజ చేస్తారు. దాని వెనకాల అష్టోత్తరం టికెట్లు ఎక్కువ తెగ ఇవ్వాలని చెప్పి వెనకాల ఈశానవాడి పైకి కూడా చూస్తున్నాడు ఆయన. ఇది పరమశివతత్వం అంటే ఇది. ఆపాతాళ మహత్తలాప్త భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్థాపిక లింగ అంటే ఆయన అలా నిండి నిబిడీకృతం అయిపోయాడు. అదిగో ఆయన మీద దేవతలు చేసినటువంటి అభిషేక జలాలు ఉత్తర దిక్కుకు వెళ్లి ఆ నీళ్లు ఉండిపోతే అది నాకు సముద్రాల కింద కనబడుతున్నాయి. అభిషేకోత ప్రవాహంబు వార్తి ధరీభ్రాంతము ధూపధూమము. ఆ చీకట్లు వెళ్ళిపోతుంటే అవన్నీ నాకు దేవతలు పెట్టినటువంటి అగరపొరలు వెళ్ళిపోతున్నట్టు కనపడుతున్నాయి. ధరీభ్రాంతము ధూపధూమము జలదీప ప్రభారాశి కౌముది. అదిగో పరమేశ్వరుడు ముందు పెట్టినటువంటి దీపంలా కనబడుతున్నది నాకు ఆ సూర్యబింబం అని. ఆ తారావిహంబులద్భుత సుమంబులుగా చేసినటువంటి పూజా పుష్పాలు ఆకాశమంతా నక్షత్రాల్లా కనపడుతున్నాయి. అసలు నాకు ప్రపంచం కనబడలేదు, ఈ బ్రహ్మాండాలన్నీ శివలింగంగా కనపడుతున్నాయి అన్నాడు సూర్యుడు. అలా చూడగలిగినటువంటి నేత్రాన్ని ఇక్కడ ఇవ్వడానికి ఆ జ్యోతిష్సు కనపడాలి. అందుకని సంధ్యారం భవిజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. ఒక్క మాట శంకరాచార్యులు వారంటే అంతంత అర్థాల్ని అందులో నిక్షేపిస్తారాయన. సంధ్యారం భవిజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. బాహ్యంలో చూస్తే మల్లె పువ్వులు తల మీద పెట్టుకుంటారు, చెవులో పెట్టుకుంటారు. అందుకని శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. పరమశివుడు కూడా ఉంటాట. ఎక్కడుంటాడు? వేదముల యొక్క శృతి శిరములంటే చివర నుండేటటువంటి ఉపనిషత్తుల యందు విహరించేటటువంటి స్వభావమున్న పరమశివుడు. ఇప్పుడు ఉపనిషత్తుల్లో విహరించడం ఎందుకంటే ఆయన శృతి శిరములలో ఉండడం ఎందుకు అంటే దానికి ఒక రహస్యం ఉంది. ఉపనిషత్ అన్నారంతే దాని పేరు. ఇంకొక పేరు పెట్టలా? ఇంకో పేరు పెట్టకూడదా? బృహదారణ్యకని చెప్పినా ఉపనిషత్తే.
కేనోపనిషత్తు చెప్పినా ఉపనిషత్తే, ఈశావాస్యం చెప్పినా ఉపనిషత్తే, మీరు ఏం చెప్పినా అది ఉపనిషత్తే. ఏంటనికి ఉపనిషత్తే అని ఎందుకు అనాలి అంటే షత్ అంటే జీర్ణం అయిపోవడం. ఈ జగత్తులో వచ్చేటటువంటి సమస్త పిపీలికాది పర్యంతం జీర్ణం అయిపోతుంది. ఎందుకంటే వీటన్నింటికి 6 ఉంటాయి. ఏమిటో 6? ఇంతకు ముందు లేదు, ఇప్పుడు పుట్టినది, పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది తరిగినది, తరిగినది నశించిపోయినది. ఈ 6ంటితో జాయతే గచ్చతే ఇది జగత్. వస్తుంటుంది వెళ్ళిపోతుంటుంది, వస్తుంటుంది వెళ్ళిపోతుంటుంది. ఎంతమంది మన ఇంట్లో ఫోటోలు అయిపోయి పితృకార్యాల్లో తగ్గినాలు పెట్టించుకోవట్లా. తాతలు మిగిలిపోయారా, తండ్రులు మిగిలిపోయారా? పోతన గారు అంటారు, రారే రాజులు రాజ్యములు గెలవరే గర్భోన్నతిం పొందరే వారేరి, సిరి మూట కట్టుకుని పూనం జాలిరే, భూమిపై పేరైనం కలదే, శివి ప్రముఖులు ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కాలమున్ భార్గవ. చేసిన వాడి పేరుంటుంది గాని మూట కట్టిన వాడి పేరు ఉంటుందా? తల్లి గర్భము నుండి ధనము చాడెవ్వడు వెళ్లిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పుందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తులకు దొంగల కిత్తురో దొరలకవును, తేనెజుంటీగలీయవా తిరువురులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అందుకని అంత సత్ అంటే జీర్ణం అయిపోతోంది, వస్తోంది వెళ్ళిపోతోంది. కానీ అలా జీర్ణం కానటువంటిది ఒకటి ఉంది, అది పరమేశ్వరుడు. ఆ పరమశివుడికి అందుకే ఆయన్ని పూర్వకాలంలో సాయంకాలం భజన చేసేవారు. పరమశివుడి గురించి భజన చేస్తే షడ్రిపు షడూర్మి షడ్వికారహర షణ్ముఖ సన్ముఖ జనక సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శరణం మీ తవ చరణయుగం అని ఆయనకి భజన చేసేవారు. ఆయన షడ్రిపు షడూర్మి షడ్వికార హరుడు. ఆయన షడ్రిపులంటే మనకి 6 రకాలైనటువంటి శత్రువులు ఉంటారు, షడూర్ములు ఉంటాయి, షడ్వికారాలు ఉంటాయి. వికారాలు ఇప్పుడే చెప్పాను. షడూర్ములు ఉంటాయి, అవి ఆకలి దప్పులు, జరామరణములు, సుఖ దుఃఖములు, ఇవన్నీ ద్వంద్వములు. వీటితోనే వెళ్ళిపోతుంటుంది జీవితం. ఏముందంటే ఓ కోరిక పుడుతుంది, తీరితే సుఖం, తీరకపోతే దుఃఖం, అంతే. అదే జీవితం. కోర్కెలు ప్లస్ తీరినటువంటి కోర్కెల చేత కలిగిన సుఖములు ప్లస్ తీరని కోర్కెల వలన కలిగిన దుఃఖములు = జీవితము, అంతే. అంతకు మించి ఇంకేం లేదు జీవితం. అందుకని అది కాకుండా వెళ్ళాలంటే ఆయన పాదాలు పట్టుకోవాలి. అందుకని ఆయన షణ్ముఖుడికి జనకుడు, అందుకని 6 ముఖాల వాడికి జనకుడు అయ్యాడు. అందుకని స్వామి నువ్వేం చేస్తావు? ఉపనిషత్తులలో ఉంటావు. ఉపనిషత్తు అంటే షద్ అంటే జీర్ణం అయ్యేది, నా కానిది, జీర్ణము కానిదేది ఒక్క పరమశివుడి. ఆయన ఒక్కడే ఎప్పటికీ నశించాడు, నశించకుండా ఆయన ఒక్కడే ఉంటాడు, ఏకం సత్. అందుకని అదిగో అటువంటి వాడికి సమీపములకు తీసుకెళ్తుంది. దర్శనం చేయిస్తానని ఉపనిషత్తు చెప్పలేదు, సమీపానికి తీసుకెళ్తానంది. నీకు అడ్రస్ చెప్తానంది, ఎక్కడుంటాడో చెప్తానయ్యా, నువ్వు వెళ్ళు, ప్రయత్నం చెయ్యి. దర్శనం ఆయన ఇష్టం, ఆయన దర్శనం ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఏదో జరాయి గారు దర్శనం చేద్దామని వారి ఇంటికి వెళ్ళాను. 9 గంటలకు ఉంటారండి ఇంట్లో, సంధ్యావందనం అభిషేకం అవి చేసుకుని 9 గంటలకు వెళ్ళి కాలింగులు కొట్టాను. వచ్చి వాళ్ళ అమ్మాయి తలుపు తీసింది. అమ్మ జయంతి, మీ నాన్నగారిని చూడాలని వచ్చానమ్మా అన్నాను. నాన్నగారు ఇవాళ కార్తీక సోమవారం అండి, ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటున్నారు, మధ్యలో లేబరు కోటేశ్వరరావు గారు, అందుకని మాట్లాడటం కుదరదు, సాయంకాలం రండి. ఏమవుతుంది? అయిందా దర్శనం? అడ్రస్ తెలుస్తుంది, దర్శనం జరగదు. దర్శనం ఎప్పుడు జరగాలి? వారు వచ్చి దర్శనం ఇస్తే, ఎవరు వచ్చారు అన్నారు అనుకోండి, కోటేశ్వర ఇలా పూజ గదిలోకి అన్నారు అనుకోండి, దర్శనం అయిపోయింది. మీకు ఎలా అయింది? ఆయన యొక్క సౌలభ్యము చేత మీకు దర్శనం అయింది. అలా ఇచ్చాడు ఆయన దర్శనం. అలా 63 మందికి ఇచ్చాడు ఆయన. వాళ్ళ గొప్పతనం చేత ఇవాళ ఆయన సౌలభ్యంతో ఇచ్చాడు ఆయన. అలా అన్నిద్దరికి ఇచ్చాడు, పండితులు ఆళ్వార్లు అయ్యారు వైష్ణవ సాంప్రదాయంలో. అందుకని అదిగో అటువంటి పరమాత్మ ఉన్నారే, జీర్ణము కానివాడు, ఆయన దగ్గరికి తీసుకెడుతుంది ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులలో ఆయన ఉంటాడంటే, ఉపనిషత్తులు తెలుసుకుంటే ఉపనిషత్తుల యొక్క అర్థము జీర్ణమైతే పరమశివుని యొక్క తత్వము తెలుస్తుంది. ఆ అనుగ్రహము చేత ఆయన దర్శనం అవుతుందని, ఆయన కాలమునకు లొంగక జీర్ణమయ్యే స్వభావము లేకుండా ఉంటాడు ఆయన. మిగిలిన అందరూ పడిపోతారు. ఏమండి, ప్రపంచంలో ఎవ్వడికైనా చాలా సంతోషం కలిగింది అనుకోండి, మనకి నిజంగా ఎంత అద్భుతమైన ఉపన్యాసం అండి మహానుభావుడిది, ఇంత గొప్ప ఉపన్యాసం చెప్పినటువంటి కోటేశ్వరరావు గారి మెడలో పునుకల మాల వేస్తున్నాం అన్నారు అనుకోండి. వేస్తే ఇంకా మళ్ళీ ఆ ఇంకెప్పుడైనా అసలు
నేను చాలా విరాగినండి, నాకేం వద్దు, నేను ఇదేంటి ఇక ఎప్పుడు ఏమీ పుచ్చుకోలేదని 10 మందితో రికమెండేషన్ చెప్పించుకుని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు తప్ప మెళ్ళో పుర్రెలమాలు వేసుకుంటాడండి ఎవరైనా? మీరు ఏ దేవతా స్వరూపమైన పుర్రెలమాలు వేసుకోవడం చూసారా? ఒక్క కాళికాదేవి వేసుకుంటుంది, ఒక్క పరమశివుడు వేసుకుంటాడు. వీళ్ళిద్దరే స్త్రీ స్వరూపంగా ఆవిడ, పుంస్వరూపంగా ఈయన, వీళ్ళిద్దరే వేసుకుంటారు. ఎందుకు ఆ పుర్రెలమాల ఆయనకి అంటే శంకరాచార్యులు వారు చెప్పారు అసలు రహస్యం. బ్రహ్మమస్తకావలీని బద్ధతే నమశివాయ అన్నారు. అപ്പോ సృష్టి చేసినప్పుడల్లా మొట్టమొదటి పోస్టు బ్రహ్మగారికి ఇస్తాట. ఆయన ఇచ్చి బ్రహ్మగారిని పిలిచి వేదం ఆయన చేతికిచ్చి, అబ్బాయి దీన్ని జాగ్రత్తగా చూడు, దీన్ని ఆధారం చేసి ఈ సృష్టి అంతా చెయ్యి అని చెప్తాట. చెప్తే ఆయన సృష్టి చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడైనా పరమశివుడు బ్రహ్మసభలోకి ప్రవేశించాడు అనుకోండి, బ్రహ్మగారికి కొంచెం భయం వేస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే పరమశివుడు రిటైర్మెంట్ పార్టీ ఇవ్వడానికి వస్తాడు. అంటే బ్రహ్మ పోస్ట్ పోయే ముందు ఒకసారి వస్తాడు ఆయన మళ్ళీ. అందుకని బ్రహ్మగారిని అక్కడ కూర్చోబెట్టాడు. యుగం అయిపోతుంది. అయిపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతాడు. పడిపోయిన తర్వాత అయ్యో పాపం, నేను చెప్తే సృష్టి చేసిన వాడు ఈయన కపాలం కూడా రుద్రభూమిలో పడిపోయి ఉండడం అని ఆయన తీసుకుని మెళ్ళలో పెట్టుకున్నట్ట గౌరవంగా. అలా ఆయన తాడు గుచ్చుకుని ఇలా వెళ్ళిపోయిన బ్రహ్మలందరి పుర్రెలో మెళ్ళలో వేసుకున్నట్ట. బ్రహ్మమస్తకావలీని బద్ధతే నమశివాయ. ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఈయన మాత్రం వాటిని మెళ్ళలో వేసి కూర్చుని ఉన్నాడు. అంటే ఏమిటి? కాలము వెళ్ళిపోతోంది, జగత్తు వెళ్ళిపోతోంది, సృష్టి వెళ్ళిపోతోంది. దానికి కారణమైన వాడై పరమశివుడు ఉండిపోయాడు. అది గుర్తించడానికి తప్ప ఆయనకి ఎవరు ఏమీ ఇవ్వక పురిలమాలు వేస్తున్నాడండి. అమంగళ స్వరూపం అండి, శివుడికి నమస్కారం చేయకండి అంటే ఆయన అమంగళం, ఈ బుద్ధ అమంగళం. శివ అంటేనే మంగళం. అసలు ఆ మంగళత్వం తెలుసుకోలేకపోతే దక్ష ప్రజాపతికి తలకైపోయింది. భాగవతంలో నిర్ద్వందంగా చెప్పేశారు పోతన గారు. తల్లి చెప్పేసింది పార్వతీదేవి, శివుడు అమంగళుడు ఏమిట్రా, శివుడి గురించి మాట్లాడినంటా ఏంటి, నిరీశ్వర యాగం చేస్తానంటా ఏంటి, అమంగళం, నువ్వు చేసిన యజ్ఞం నడవదు, పోతుంది నీ యజ్ఞం ఉంది, పోయింది, ప్రాణాలతో సహా పోయి. పరమశివతత్వం పరమ మంగళతత్వం. శివనామాన్ని ధిక్కరించడం, శివుణ్ణి ద్వేషించడం, మంగళాన్ని కాల పొందుకోవడం. దాన్ని పోతన వంటి విష్ణు భాగవత కర్త చూపించారు. మనకెందుకు అటువంటి పని? అందుకని పరమశివ స్వరూపం అమంగళ స్వరూపం కాదు, ఆయన కాలాతీతుడని చూపించేటటువంటి మాలపుర్రుల మాల. అందుకని అదిగో అటువంటి వారికి తండ్రి అని శంకరులు స్తోత్రం చేస్తున్నారు. అందుకని సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామత వృక్షత్వాసనాశోభితం. ఆయన భ్రమరాంబ చేత ఆలింగనము చేయబడతాట. అది కూడా ఎలా ఆలింగనము చేయబడతాడు? ప్రీతి కలిగినటువంటి భ్రమరాంబ చేత ఆలింగనము చేయబడతాడు. పువ్వు మీద తుమ్మెదని వచ్చి, ఓ తుమ్మెదలారా మీరు వచ్చి ఇక్కడ మల్లె పువ్వులు పూచినవి, మీరు వచ్చి వారుడు అని ఎవరు అడగరు. తుమ్మెదలు తమంత తాముగా మల్లె పువ్వుల్ని వెతుక్కుని వచ్చి వాటి మీద వాలి మకరందాన్ని స్వీకరిస్తాయి. ఎందుకు వచ్చింది భ్రమరం? అందులో మకరందం ఉంది కాబట్టి వచ్చింది. మకరందం లేకపోతే తుమ్మెద రాదు. కాబట్టి మకరందం లోపల తీపితనం ఉన్నది అంటే పరమశివుడు ఎవరు? శుద్ధ సత్వ స్వరూపుడు, ఆయన తమోగుణం ఉన్నవాడు కాదు. ఇది శంకరాచార్యులు వారు ప్రతిపాదిస్తున్నది. బాహ్యమునందు తమస్సు, ఆంతరమునందు శుద్ధ సత్వ స్వరూపం. నిజంగా ఆయన తమోగుణ భూతుడైతే ఆయన ఎప్పుడూ చల్లగా ఉండే అవకాశం లేదు. కానీ పరమశివ తత్వం అంతా తెలిపి శాంతం పద్మాతలత్తం శిశిధరమకుటం పంచవత్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం తరసు మరయదం దక్షభాగే వహంతం నాగుం పాశంచ ఘట్టాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి అన్నారు. ఆయన స్ఫటికమణి నిభుడు. తెల్లటి స్ఫటికం ఎలా ఉంటుందో అలా ఉంటారు పరమశివుడు. అంతటి తెల్లటి మూర్తి కాబట్టి ఆ శివాంశ సంభూతుడైనటువంటి హనుమ కూడా అంత బంగారు ఛాయలో ఉంటారు ఆయన కూడా. అందుచేత ఆ పరమశివుడు ఉన్నాడే ఆయన శుద్ధ తత్వ స్వరూపుడు కాబట్టి ఆయన దగ్గరికి భ్రమరాంబ వెళ్తుంది. అందుకని భ్రమరముల చేత మల్లె పువ్వుల దగ్గరికి భ్రమరములు వెళ్ళినట్టు పరమశివుడు ఎప్పుడూ శక్తిని కలిగే ఉంటాడు. అందుకని భ్రమరాంబ చేత ఆలింగనము చేయబడిన వాడై ఉంటాడు. దీనివల్ల ఏమిటంటే ప్రయోజనం అని మీకు అనుమానం రావచ్చు. ఎందుకు శంకరాచార్యులు వారు ఇంత కష్టపడ్డా? ఏదో భ్రమరాంబ చేత ఆలింగనము చేయబడ్డవాడు అని ఎందుకు ఇన్ని మాటలు చెప్పడం అంటే అలా చూడడంలో ధన్యత. ఏమిటా ధన్యత అని మీకు అనుమానం రావచ్చు. ఒక్క దృష్టాంతం చెప్తాను దానికి. అరణ్యకాండలో ఒక వ్యాఖ్యానంలో అన్నారు, రామచంద్ర ప్రభు అగ్రత ప్రజయో రామ మధ్య సీతా సుమధ్యమ కృష్ణతత్వ ధనుష్పాణి లక్ష్మణ అనుజకామ నడిచి వెళ్ళిపోతున్నారు. ముందు రాముడు నడుస్తున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు. అలా వెళ్ళిపోతుంటే ఒక పెద్ద చెట్టు ఒకటి కనపడి, ఆ చెట్టుకి పెద్ద పెద్ద పువ్వులు పూసినటువంటి తీగ ఒకటి అల్లుకుంది. అల్లుకుంటే
ఆ పువ్వులు బాగా చెట్టుకు నొక్కుకున్నాయి. పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణ రత్నకోశంలో, అనుకలతనుకాండాలింగనారంభజుంబ ప్రతినిజ భుజ శాఖా శ్రీ సకాలోకహత్తి స్తనమైన గుడుచ్ఛార పుష్పద్రేఖ రచయితుమయ లక్ష్మి కల్పవల్లీ కటాక్ష అని అంటారు. మాకు ఒక్క లక్ష్మీదేవి అక్కర్లేదు, మాకు ఎటువంటి లక్ష్మీదేవి కావాలి అంటే తన స్తనములు శ్రీ మహావిష్ణువుకి ఒప్పుకునేటట్టుగా గట్టిగా విష్ణువుని ఆలింగనం చేసుకున్న లక్ష్మి మాకు కావాలన్నారు. శ్రీ సూక్తంలో అయితే పిల్లలతో కూడా రమ్మన్నారు. కర్తమేన ప్రజాభూత్వామయి సంభవకర్తమా అని అడిగారు. అమ్మ నువ్వు పిల్లలతో కూడా వచ్చేయమ్మా, డబ్బుకి మళ్ళీ పిల్లాడికి అంటాం లేదని వెళ్ళిపోతామేమో, అలా వచ్చేసి మా ఇంట్లో ఉండిపోమ్మా అన్నారు. అంత ఆర్తితో పిలిచారు భక్తులు. అలా ఇక్కడ శంకరాచార్యులు వారు అంటున్నారు సప్రేమభరాభిరామ. అక్కడ రామాయణ వ్యాఖ్యలు అన్నారు, అలా విడుతున్న పుట్ట రాముడు అన్నట్ట, సీత ఈ చెట్టు చూసావా, చాలా పెద్ద చెట్టు, ఇంత పెద్ద చెట్టే కానీ ఈ చెట్టు చెట్టుగా అందం లేదు, దీన్ని ఇంతంత పువ్వులున్న తీగ అల్లుకుంది, ఆ తీగ అల్లుకోవడం వల్ల ఈ చెట్టుకు అందం వచ్చింది, నిజమేనా అని అడిగట. తీగ అంటే స్త్రీని సూచిస్తారు. నీ వంటి మహాపతివ్రత అయినటువంటి స్త్రీ అరణ్యవాసం అని కూడా లెక్క పెట్టకుండా నాతో కలిసి అరణ్యవాసానికి రావడం వల్ల నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయని రాముడు ప్రతిపాదించాడు. సీతమ్మంది ఎంత పెద్ద పువ్వుల తీగైనా ఎంత అందమైందైనా అంత గట్టి చెట్టు దొరకకపోతే నేలపాలైపోయేది ప్రభు, తీగ వల్ల చెట్టు గంధం కాదు, చెట్టు వల్ల తీగ గంధం వచ్చిందండి. అంటే సీతారాములు చూసి ఎవరి మాట నెగ్గుతుందో చూడాలని వెనకనున్న లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ చెట్టు వల్ల పూల తీగ గంధం వచ్చిందా, పూల తీగ వల్ల చెట్టు గంధం వచ్చిందా అన్నాడు. అంటే లక్ష్మణుడు అన్నాడు, చెట్టు వల్ల తీగ గంధం వచ్చిందా, తీగ వల్ల చెట్టు గంధం వచ్చిందా అని నా వంటి వాడు చూడడు. ఇంత పెద్ద పెద్ద పువ్వులు విరిచినటువంటి పూల తీగ చేత చుట్టబడినటువంటి ఇంత గొప్ప చెట్టు కింద నీడని పొందేటటువంటి అదృష్టం నాకు కలిగిందని పరవశిస్తున్నాడు. ఆ అదృష్టం నాకు దొరికింది, ఆ చెట్టు కిందకు వచ్చాను. అందుకని సప్రేమ ప్రాణాభిరామశోభితం, ఆ తల్లి చేత ఆలింగనము చేయబడి పరమ ప్రీతి కలిగినటువంటి పరమశివుని నేను దర్శించాలి సాకార స్వరూపంతో. ఇది కోరుకుంటున్నారు. ఎంత లింగోపాసన చేసిన వాళ్ళైనా ఒక్కొక్కసారి ఎటువంటి సాకారంగా అడుగుతారు, పరమాత్మ ఒక్కసారి అలా నాకు కనపడరా అని దూర్చి అడిగాడు. మీరు నిహములింకేటికి పాలం ముంచుము నీట ముంచుమిక నిన్నేనమ్మినారంజుని శ్రీరామార్చిత పదపద్మయుగల శ్రీకాళహస్తీశ్వర, నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలు స్త్రీ సొన్ను కుంచము మేకపెంటికయు ఈ సందేహముల్ మంపి నా కన్నారం భవదీయ ముక్తి సగుణాకరంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్తమధుగా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఆయన కూడా. అందుకని భ్రమరాభిరామమత వృక్షత్వాసనాశోభితం, అమ్మవారితో కలిసి ఆలింగనము చేయబడినటువంటి ఆ పరమాత్మ స్వరూపం మాకు దర్శనం అవ్వాలి. శక్తి సహితుడైనటువంటి పరమశివుడిగాను మాకు దర్శనం ఇవ్వాలి. అందుకని సప్రేమ భ్రమరాభిరామమత వృక్షత్వాసనాశోభితం భోగీంద్రాభరణం. ఆయన మెడలో వాసుకి అనేటటువంటి పావుని వేసుకున్నాడు. అసలు పరమేశ్వరుడికి చాలా విచిత్రమైనటువంటి నామాలు. మీరు ఎప్పుడైనా శివాస్తోత్రం చదివితే కొన్ని నామాలు చెప్పి పూజ ఆపి మనకు అనిపిస్తుంది, అసలు ఈ నామాలు పెట్టి నేను పిలిస్తే ఈయనకి కానీ ప్రసన్నత కలుగుతుందా కోపం వస్తుందా అని మనకు అనుమానం వస్తుంది. అలాంటి నామాలు ఉంటాయి అందులో. శివో మహేశ్వర శంభో పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపత్తి నీలలోహిత శంకర స్థూలపాణి చక్కత్వాంగి విష్ణువల్లభ స్థితి విష్ణుం దిగానాథ శ్రీకంఠో భక్తవత్సల భవత్సర్వత్రిలోకే స్థితి కంఠ శివాప్రియ ఉగ్ర కపాలి అదో పేరు, ఉగ్రహ అదో పేరు, తలమారా ఓ పేరు, కపాలి అదో పేరు, ఉగ్ర కపాలి కామారి అంధకాసురసూదన గంగాధరో లలాట చక్కాలకాల కృపానిధి భీమ పరసుహస్త మృగపాణి జటాధర కైలాసవాసి కవచి కఠోర త్రిపురాంతక వృషాంకో వసవారూఢో భస్మోద్ధూలిత విగ్రహ సామప్రియ సర్వమయత్రయీమూర్తిరనీశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్య అగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచమత్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేత దుర్ధర్షో గిరిశో గిరీశోనక భుజంగభూషణో పావులేస్తున్నాడా ఇదో పేరు, భుజంగభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియ కృత్తివాసా ఏనుగు చర్మం కట్టుకున్నవాడా ఇదో పేరు. ఏమిటవన్నీ? కృత్తివాసా పురారాపి భగవాన్ ప్రమిధాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వ్యాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమ. ఇవన్నీ అలా ఉంచండి. పూషదం తవిదవ్యగ్రో
సూర్యుడి పళ్ళు పీకేసిన వాడా అదో పేరు. అందుకని ఆయన పరాన్నం తింటారంటారు. పైగా పూష పూష అంటే సూర్యుడు, ఆయన పళ్ళు పీకేశాడు. వీరభద్రావతారంగా వెళ్లి దక్షయజ్ఞంలో కూర్చుని దక్షయజ్ఞం చూస్తున్నాడు. నిరీశ్వర యాగం చూడడానికి వచ్చావా నువ్వని వీరభద్రుడు ఆయన పళ్ళు పీకేశాడు. పీకేస్తే పాప సరస్వతీదేవి చాలా సంతోషంగా వీణ వాయించుకుంటూ మురిసిపోతోంది. అందరికీ పళ్ళు గిళ్ళు పీకేసి చితక్కొట్టేసి సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి నించున్నాడు. ఆవిడ మై మరచిపోయి వీణ వాయిస్తోంది. ఆవిడ్ని కూడా బతికి అలా కొట్టేస్తే బాగుండదని శ్రీనాథుడు అన్నాడు, చదువుల మారాణి యజ్ఞాలు నీకెందుకే ఎంచు చిదిమె భాషాదేవి చిన్ని ముక్కు. ఆవిడ ముక్కట్టుకు తిప్పేశాట. అంటే నువ్వు వచ్చావా చదువులు రాని నిరీశ్వరాడు కానీ అప్ప అని వీణ ఆపేసి ముక్కు పట్టుకుంది ఆవిడ. ఆ వీరభద్రావతారం చూసి కథాలను వీణ కింద పెట్టి వెళ్ళిపోయింది ఆవిడ. కానీ వెళ్ళిపోదనుకోండి, కచ్చపి ఎప్పుడు ఆవిడతోనే ఉంటుంది. మళ్ళీ అలా అనడానికి వీల్లేదు. లలితా సహస్ర వ్యాఖ్యానంలో వ్యాసుల వారికి ఏమిటో ఇలా చెప్తున్నాడు వీడు అనుకుంటారు. అందుకని కచ్చపితో అమ్మవారు లేచిందన్నాడు. అందుకని సరే ఆస్వరూపంగా అలా విచిత్రంగా ఉంటాయి ఆ నామాలు. అలా ఇక్కడ అంటారు భోగీంద్రాభరణం, పావులు మెళ్ళో వేసుకున్నవాడా అని పిలిచారు. ఇది అలా పిలవడం ఎందుకు శంకరాచార్యులు వారు? పావులు మెళ్ళో వేసుకున్నవాడా, పైగా ఆయనకు పేరు నాగభూషణ, నువ్వు నాగభూషణుడువయ్యా అని. అలా ఎవరైనా మెళ్ళో పావులు వేసుకుంటారా అండి? ఒకవేళ వేసుకున్నాడు అనుకోండి, రోజు ఆఫీస్కి వెళ్లే ముందు పావును కూడా వేసుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఆఫీస్కి ఆయన కారులో వెళ్ళిపోయి ఆయన ఆఫీస్ లో కారు దిగి క్యాబిన్ లోకి వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, ఏం దిక్కుమాలిన ఆఫీసర్ రా ఇది పాము వేసుకొస్తాడు ఏమిటి అనుకుంటారు. ఒకవేళ నిజంగా అలా వచ్చి కూర్చున్నాడే అనుకోండి, మనం స్వతంత్రంగా వెళ్ళగలమా? ఆయనకి కోపం వస్తే ఇటు ముందు పుచ్చుకుంటుంది, దగ్గర రా ఫైల్ అట్టుకునంటే ఎలా పెడతారు ఆయన దగ్గరికి? ఈయనేమిటి మరి నాగభూషణతో ఎందుకు ఈ పాము నెలలోపల అదొలదు, ఎప్పుడు అలా తిరుగుతుంటుంది. ఎందుకు ఈ పాము అంటే హరాహివ్యోభీత అన్నారు శంకరాచార్యులు వారు సౌందర్యాలలో. అమ్మవారికి సంతోషం కలిగి ఆయన చేయబట్టుకుంది సార్. చిల్లప ఆవిడ జయించి ఈవిడ జయమీరికి ఎక్కింది. అమ్మవారు ఆవిడ కూడా వదిలింది చెయ్య. అమ్మవారు భయపడింది. అమ్మ నీ కళ్ళలో భయానకంగా కనబడింది అమ్మ అప్పుడు అన్నారు శంకరాచార్యులు వారు. అందుకని మరి ఎందుకు ఆ పాము అంటే పాము నాగభూషణుడు అంటే ఎన్ని రహస్యాలు చెప్పారు. పాము యొక్క చుట్ట కాలానికి గుర్తు. ది కాయిల్స్ ఆఫ్ ఎ స్నేక్ డినోట్ ది టైమ్ అన్నారు రంగనాథ స్వామి రంగనాథానంద. నాగభూషణ అన్న నామాన్ని వ్యాఖ్యానం చేశారు చోట ఇంగ్లీష్ వ్యాఖ్యానంలో. ఆయన అన్నారు సైకిల్ అన్నారు దాన్ని. పాము కాయిల్ చుట్టుకుంటుంది, ఒక పెద్ద చుట్ట చుట్టుకుంది అనుకోండి. పాము తోకెక్కడుందే, పాము తలెక్కడుందే అని మీరు అడక్కవద్దండి. తలని తీసుకెళ్లి చుట్టలో ఎక్కడో పెడుతుంది, తోక తీసుకెళ్లి చుట్టలో పెడుతుంది. పెట్టినటువంటి పాము కదిలితే కదలగానే పావంతా ఏం కదిలిపోదు. పెద్ద పాము పడుకుంది అనుకోండి, అది కదలడం మొదలెట్టింది అనుకోండి, పావంతా కదిలిపోదు. ఒక్కసారి నేను లేచాను అనుకోండి, నా కాళ్ళు లేవగానే శరీరం అంతా కదిలిపోతుంది. పాము అలా కుదరదు. పాము కదలడం మొదలెడితే తలపటి కదిలి అలా కొంచెం ముందుకు వెళ్ళింది అనుకోండి, అంత మాత్రం చేత పావంతా కదిలిపోదు, చుట్టంతా వెనకాత ఉంటుంది, తోక కదలదు. అలా అది కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా వెళదాం అనుకుంటే తోక కదులుతుంది. లేదా తోక వరకు వెళ్ళకముందే అది అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. అందుకని ఆ పాము యొక్క నడకలో ఒక రహస్యం చెప్పారు. వెళ్ళిపోతున్నటువంటి పాము యొక్క శరీరం భూతకాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు నడుస్తున్నటువంటి పాము యొక్క శరీరం ఆ చుట్టలోంచి నడుస్తున్నది వర్తమాన కాలం. ఇంకా వెళ్ళవలసినటువంటి చుట్ట భవిష్యత్ కాలం. ఏం మరి పాముతో పోల్చడం ఎందుకు? మరి కదిలితే తింటుంది. పాము కదులుతుంది. అబ్బాయి ఎంత బాగుందండి, పాము కదలికని మీరు వెళ్ళి అక్కడ నించుంటే కలుస్తుంది, వాడు లయం అయిపోతాడు, శరీరం పడిపోతుంది వాడి. అందుకని కాలం నడకలో ఏం చేస్తుంది? దక్షించేస్తుంది. సమస్త జగత్తుని కాలం తినేస్తుంది. కాలగతిలోకి వెళ్ళిపోతారు అందరూ. ఎంత గొప్పదైనా సరే కాలగతిలోకి వెళ్ళిపోవలసింది. అలా వెళ్ళిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి కాలం ఆయనకి ఆభరణం అయిపోతుంది. అందుకని ఆయన ఆభరణానికి ఆభరణం ఆయనకి కనుక ఆయన కాలానికి పగడం. ఇవన్నీ విచిత్రం అండి పరమశివ తత్వంలో. కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి రాహు చేతు పూజలు చేస్తారు. వాళ్ళిద్దరి గురించి చెప్పడం కూడా చూడండి. నవగ్రహ స్తోత్రంలో ఘోరం, ఘోరాత్మకం, సంకేతం, ప్రణమామ్యహం అంటారు. అటువంటి వాళ్ళు అక్కడ ఉపశాంతి. ఎందుకని ఆయన నవగ్రహ కవచం కట్టుకుంటాడు. 9 గ్రహాలు ఆయనకి కవచం. ఆయన పైన ఒక చిన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నట్టుగా వాటిని వేసుకుంటాడు. అంటే ఇంకా ఆయనకి ఆభరణం అయితే అది ఏం చేస్తాయి? ఆయన పాదాలను పెట్టుకున్న వాళ్ళ నవగ్రహాలు కూడా ఏం చెయ్యవు. అవి కూడా అమ్మో వీడు శివభక్తుడురా అని కొంచెం ఇవ్వవలసింది ఏదో స్వామి, ఇవ్వకుండా మేము వెళ్ళిపోకూడదు కదా, కొద్దిగా వాడిని ఇబ్బంది పెట్టాలని ఉంది, మా స్థితి అటువంటిది, వచ్చాం కదా మరి వాడి జాతకంలోకి అని ఏదో పాము కుట్టవలసింది చీమ కుట్టించి వెళ్ళిపోతారు వాళ్ళు శివుడికి భయపడి. ఎందుకని వాడు ఆయన పాదాల పట్టుకుని ఉన్నాడు కనుక. అందుచేత అది పామనేటటువంటిది కాలాన్ని చూపిస్తుంది. నువ్వు కాలమునకు లొంగని వానివయ్యున్నావు అని స్తోత్రం చేస్తున్నారు. కాదు కాదు, పాము మారటానికి ప్రసిద్ధి. అందుకే ఎక్కడైనా
మృత్యువుని సూచించవలసి వస్తే పావుతో చూపిస్తారు. ఆ పావు కనపడింది అంటే పావు నాగేంద్రుడిగా ఉపాసన వేరు, పాముగా అది భయానికి గుర్తు. భయం దేనికి? శరీరం పడిపోతుందని భయం, అన్నింటికన్నా పెద్ద భయం శరీరం పడిపోతుందని. అందుకని మృత్యువుకి గుర్తు కాదు. కాదు, ఆ పాముని తీసుకెళ్లి పరమశివుడు వేసుకోవడం మహాత్యాగానికి గుర్తు. అన్నింటికన్నా త్యాగం ఏముంటుంది చెప్పండి ప్రపంచంలో? అన్నింటికన్నా గొప్ప త్యాగం ఏమిటి? నాకు 1 కోటి రూపాయలు ఉన్నాయి కాబట్టి 1,00,000 రూపాయలు ఇవ్వడం త్యాగం కాదు, కొంతవరకు దానం అంతే. అది కూడా మళ్ళీ పేరేయించుకుంటే అది వేరు. అందుకని చేసేటటువంటి దానం గుప్తంగా ఉండడమే శ్రేయస్కరం. అది ఎప్పుడు పైకి వెల్లడింపబడాలన్న కోరికే రాకూడదు, అప్పుడు అది దానం అవ్వదు. దాని వెనక అసలు కీర్తి కండూతి ఉన్నట్టు లెక్క. అదేదో మారవలసినటువంటి సబ్జెక్టు. ఒక మెట్టు ఎక్కాడు, ఇంకో మెట్టు కూడా ఎక్కాలి. అసలు జేబులోంచి తీశాడు, మనందరికన్నా చాలా మంచివాడు. కానీ గుప్తదానం చెయ్యడం గొప్ప విషయం. ఇది పరమేశ్వరుని సొత్తు, ఆయన చేయిస్తున్నాడు అన్న భావన రావడం. మహాత్యాగం ఏమిటో తెలుసా? తన శరీరం గురించి చూసుకోకపోవడం. ఇది పడిపోతుందేమో అని కూడా చూడకుండా పడిపోతే పడిపోని అని ఉపకారం చేయడం గొప్ప విషయం. ఇది చేశారు పరమాత్మ. పరమశివుడు ఒక్కడే చేశాడు దీన్ని, శివస్వరూపంగా పరమాత్మ చేశాడు. ఎందుచేత వీళ్ళందరూ ఇన్నాళ్ళు బతికుండొచ్చని శాశ్వతత్వం ఇచ్చారు. ఇస్తే వీళ్ళు హాయిగా ఉండొచ్చు కదా. వీళ్ళకు కోరిక పుట్టింది, మేము కూడా భగవంతుడు ఎలా అసలు పడిపోకుండా ఉంటాడో అలా ఉండాలి మేము అన్నారు వీళ్ళు. అలా ఉండాలంటే ఏం చేయాలంటే అమృతం తాగితే మీరు చచ్చిపోర్రా అని చెప్పాడు ఎవడో. అయితే అమృతం తాగుతామని వీళ్ళందరూ వెళ్ళి పాల సముద్రాన్ని చిలికారు. చిలికితే వీళ్ళు తాగడానికి అమృతం రాలేదు, ఆ హాలాహలం వచ్చింది అందులోంచి. ఆ తాళవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ తప్పుడు నిండిన జండము చెప్పిడితే మధురి చెవులు చిందరగొనియన్ ఆలోల జలది లోపల నాలో నహి విడిచి సొడవల తురుల కలపం గీలా కోలాహలమున ఆలాహల విషము పుట్టావని నాథ. విషం పుట్టుకొచ్చింది అందులోంచి. అది మామూలుగా పోతన గారు వర్ణించారు. అది సముద్రాల నుంచి ఎడుతుంటే సముద్రాన్ని తాగేసింది ఆ విషం. అప్పుడు వీళ్ళందరికీ పరమశివుడు గుర్తొచ్చాడు. ఒరే, ఇది ఆయనకి ఇచ్చేద్దాం రా, ఆయన ఒక్కడే దీన్ని తట్టుకోవాలని పరిగెత్తారు. పరిగెత్తడం కూడా ఎంత అందంగా చెప్పారంటే పోతన గారు, శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంచేరి ఈశుని దవ్వారుకు లడ్డుపట్ట తలవంచుంచొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపము చిత్తగింపము దయన్ వీక్షింపుమన్ తంబుజామనుద్యల్ కవి ఆర్తరక్షణ కళా సంరంభురించమురి. ఆయన ఆర్తరక్షణ కళా సంరంభుడు. ఆర్తితో శివాని పిలిచేవాడుంటే చాలా పరిగెత్తుకొస్తాడు. ఆర్తి ఉండాలి వెనకాల పిలవడంలో, అలా వస్తాడు పరమాత్మ. అందుకని ఆయన, ఏరా మరి మీరు ఇంతకు ముందు పాల సముద్రం చిలికేటప్పుడు ముహూర్తం నాకేమైనా చెప్పారా? నన్ను ఏమైనా రిబ్బన్ కత్తిరించమన్నారా? లేకపోతే నాకు మెళ్ళో దండేశారా? లేకపోతే ముందొచ్చినవి ఏమైనా నాటుకొచ్చారా? వస్తే మీరు చచ్చిపోతారు కాబట్టి నన్ను జాగమంటారా అని ఆయన అడగలేదు. ఆయన ఏం చేశాడంటే పార్వతీదేవికి నచ్చ చెప్పాడు. పైగా చూసావా, అంటే తను తాగేస్తే మరి భార్య కదా, కొంచెం ఏమైనా అనుకుంటుందేమో అని ఆవిడితో ఆయన అన్నాడు. పై చూసావా, కంటే జగముల దుఃఖము తింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటము ఆప్తుల ఆపద గింటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. అయ్యో పార్వతి, పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూసావా, అదో చమత్కారం. కోపంగా ఏదో మాట్లాడుతోంది అనుకోండి, చాలా తెలివైన భర్త వేసేటువంటి మొదటి పాచితే అయిపోయింది, ఎంతసేపు తిడతావు, సరే జరిగిన పొరపాటు జరిగిపోయింది. పిల్లలు కూడా ఆకలితో పాపం ఎలా బిక్కమహాలేసి కూర్చున్నారో, సరే మన ప్రారంభం ఎప్పుడు ఉండేది రండి, అది కంసాలు పెడుతుంది. పిల్లల వైపుకి దృష్టి మరల ఎంత చమత్కారంగా మాట్లాడాడంటే, కంటే జగముల దుఃఖము, అయ్యయ్యో పిల్లలందరూ ఎలా ఏడుస్తా చూడు పార్వతి, మన ఇద్దరం జగత పిల్లలు ఎవరా హాలాహలా వస్తుందని నేను తాగేస్తాను పార్వతి. ఎందుకంటే అంత తాపత్రయం ఆయనకి. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించు హరియును జగములు మెచ్చగా గరళం వారించు తొప్పు కమలదలాక్షి. ఇంకొక మాట, ఆవిడ పద్మనాభ సహోదరి కదా, పుట్టింటి వైపు నుంచి వెళ్ళాడు ఆయన. హరికి శ్రీ మహావిష్ణువు ఈ లోకాలన్నింటినీ కాపాడాలి. ఇప్పుడు ఈ లోకాలని హాలాహలం వచ్చి భక్షించేసింది అనుకో, శ్రీ మహావిష్ణువు స్థితికారుడయ్యుండి కూడా కాపాడలేదని లోకం అంటుందేమో. ఆయన మాట మనం నిలబెట్టద్దు. అందుకని నేను తాగేశాననుకో లోకాలు నిలబడతాయి, నిలబడ్డాయనుకో శ్రీ మహావిష్ణువు సంతోషిస్తారు. ఆయన సంతోషిస్తే లోకాలు సంతోషిస్తాయి. ఆయన సంతోషం కన్నా మనకి ఏం కావాలి పార్వతి? తాగేస్తానన్నారు. ఎక్కడుందండి శివకేశవ భేదం? ఎక్కడ చూసినా వాళ్ళిద్దరు మనకు ఒకటి, ఇద్దరు ఒకటిగా చెప్పింది శాస్త్రం అంతా. ఎక్కడ ఇద్దరిని చెప్పలే. మంచి బలి ఇరుగుల పడాలే శ్రీ మహావిష్ణువు అని శివుడు ఎప్పుడంటో, శివుడికి ఇబ్బంది వస్తే కేశవుడు ఎప్పుడంట. ఆయన కోసం ఈయన ఉంటాడు, ఈయన కోసం ఆయన ఉంటాడు. అందుకని హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులల్లయ ఆనందించు హరియులు జగములు మెచ్చగా గరళమ వారించు తప్పు గమనదలాక్షి. ఆవిడందిట నీ ఇష్టం అలా అయితే అలా చేయవేయాలి.
ఇక్కడ వరకు విని ఈ మాట చెప్పకుండా నేను ఉండలేను. ఇప్పుడు చెప్పిన సుఖబ్రహ్మ చెప్తుంటే పరీక్షిత్ మహారాజు గారు తక్కువ మాట్లాడతారు. ఆయన అన్నారు, జలాంజయ ఈ మాట ఆయన విషం తాగిస్తే ఇవి 5వ తనానికి ఇబ్బంది రాదా? ఎంత పనికి మారిన భర్త అయినా భర్త విషం తాగుతానంటే భార్య ఒప్పుకుందా? సరే ఊళ్ళో వాళ్ళ కోసం తాగేసేయి అందా. పోనీ అన్న ఎల్ఐసియా ఎందుకు వీడికి అంత ఆపేసి ఎందుకు తాగేమంది అంటే తోతనగా అన్నారు. ఇది స్పష్టంగా చెప్పారు. మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు నేలని ప్రజకు మృంగమన సర్వమంగళ మంగళ సూత్రమునెంత మది నమ్మినదు. తాగమందయాగా ఆవిడేం పొరపాటున అయ్యో నేను ఆయన చెప్పినప్పుడు సరిగ్గా వినలేదండి, ఎవరో ప్రమలగనాలకు ఇస్తానన్నారు అనుకున్నాను అని ఆవిడేం అనలేదు. మృంగిడివాడు విభుండని తాగుతున్నవాడు భర్తను తెలుసు. మృంగిడిదియు గరళమనియు తాగుతున్నది విషయం తెలుసు. మృంగమన సర్వమంగళ ఆవిడ సర్వమంగళ అందుకుని తాగమంది. మంగళసూత్రమునెంత మది నమ్మినదు. ఆయన ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు ఇది నీ మెడలో ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేనున్నానని గుర్తుని ప్రసిద్ధి చేశాడు. అది నా మెడలో ఉండగానికి అమంగళం ఏంటి? విషం కాదు ఏమైనా సరే తాగే పర్వాలేదు, నా మెడలో మంగళసూత్రం ఉంటుంది. ఆవిడ ఎంత పూనికయ్యావిడిది తాగమంది ఆవిడ సర్వమంగళ. అటువంటి భార్య దొరికితే భర్తకి ఇబ్బంది తాగేయమన్నారన్న. అంతేట అప్పటి వరకు హాలాహలం అందరికీ వెళ్ళింది. పరమశివుడు సింహాసనం నుంచి పైకి లేచారు. లేచి తన చుట్టూ శుభసంగములు జయ జయద్ధారంబులం బొబ్బిడం గణగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల చెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంపుల సర్వంకషమున్ మహావిషమును ఆహారించేలాగా ఆయన ఎదురిల్లి అక్కడికి పోతావే ఇలా అని చేతిలోకి తీసుకున్నారట. తీసుకుని దాన్ని నోట్లో పెట్టేసుకున్నారట. పోనీ అంత వేడి హాలాహలం పెట్టుకున్నప్పుడు ఏమైనా చంద్రుడు తగ్గిపోయాడు, పావులు పారిపోయాయి అనుకుంటారేమో. కదలంబారము పాప పేరు వడలను ధర్మాంబుదాలంబు పుట్టదు నేత్రంబులు నిర్వదారము నిజ జూటాచంద్రుడు చందరం వదనాంభోజము వాడదు ఆ విషమును ఆహ్వానించుతో దాయితో పదిలంబై కడిచేయుతో దిగుతుతో భక్షించుతో మృంగుతో. దానికి ఎదురెళ్ళినప్పుడు గాని, చేతిలో పెట్టుకున్నప్పుడు గాని, నలిపినప్పుడు గాని, ముద్ద చేసినప్పుడు గాని, నోట పెట్టినప్పుడు గాని, మింగినప్పుడు గాని కనీసం ఒంటి మీద వేడికి పొక్కు కూడా ఎక్కలేదు. అంత హేళగా తీసుకున్నాడయా. కానీ పాప నోట్లో పెట్టి మింగబోయట. మింగబోయినప్పటికీ జ్ఞాపకం వచ్చిందట. బుధరము లోకంబులకును సదనంబము తెరిగి శివుడు చటుల విషాన్ని కుదురుకునే కంఠబిలమన పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియం. అమ్మో మింగేస్తే అభోలోకాలు ఉన్నాయి కడుపులో, ఇవి మాడిపోతాయి. బయటికి ఉమ్మేస్తే ఊర్ధ్వలోకాలు పోతాయి అని ఇక్కడ పెట్టేస్తున్నట్ట కంఠంలో. ఇది చెయ్యండి మళ్ళా ఎవరన్నా ఒక్క కిస్మిస్ పండు మింగకుండా కట్టకుండా ఒక్క గంట పెట్టుకోండి కోటేశ్వరరావు గారు అనండి. ఎవడు పెట్టుకుంటాడు? కంఠంలో ఏదో అచ్చడిపోయిందని గిరగిరగిరగిరగిర తిరిగేస్తాం. ఎప్పటి నుంచి పెట్టుకున్నాడు మన కోసం ఆయన గరళాన్ని కంఠంలో. అంతటి మహాత్యాగి పరమశివుడు. అందుకని ఆయన నీలకంఠ స్వామి నీ కంఠం నీలమైందయా, మా కోసం ఇంత క్లేశాన్ని కూర్చారా అని ఆయన పాదములు పట్టి నమస్కరించని జన్మ జన్మ కృతజ్ఞ భారతీ నిష్కృతి. అటువంటి పరమ శివుని యొక్క పాదములు పట్టని జన్మ జన్మయే కాదు. అదిగో అటువంటి మహాత్యాగం చేశాడు ఆయన. అందుకనే ఆయన భోగీంద్ర సమస్త సుమనోజం గుణావిష్కృతం. సమస్త దేవతల చేత ఆయన ఆరాధింపబడతాడు. ఒకరి చేత కాదు, ఇద్దరి చేత కాదు. ఆయన దేవతా సార్వభౌముడు. ఎందుకని త్రిపురాసురుడు కోరారు, దేవతా సార్వభౌముడికి రథం ఎక్కువస్తేనే నేను చస్తాను. ఎక్కాడు ఆయన రథాన్ని. అందుకే శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తూ ఆ శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి పరమశివుడు శ్రీశైలే స్వర్ణశృంగే మణిగడ ఖచితే కల్ప వృక్షాలిసీతే స్థీతే సత్వర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే సుభార్హే ఆసీన సోమచూడస్థ కరుణనయన సంగమ స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రామరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని పిలిచారు ఆయన్ని. ఆయన దేవతా సార్వభౌముడు. అమలం కమలోత్సవగీత గుణం సమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయతనం నమస్తాంబ శివం నత పాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందు నేత్రం సుగాత్రం మృణాలీపతిం శ్రీ గిరీశం సుధాభామయామి భృంగీచ్ఛా నటనోత్కటక్కరిమతగ్రాహీ స్ఫురన్నాదవ లాభో నాటయితో మహాపితవపు పంచేషు బాణాకృత తత్పక్షస్తమనోవనేషు నపునస్తక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. శివానందలహరిలోని శంకర భగవత్పాదుల ఒక చోట. అటువంటి పరమాత్మ ఆయన పూజ్యం గుణావిష్కృతం. సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగం. పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి ఈ శివలింగం నా చేత సేవింపబడుగాక. ఎక్కడా? ఆయన చూసినది అర్జున వృక్షాన్ని చూసి మాట్లాడుతున్నారు.
ఆయన అంతరాలయంలో లేరు. మరి ఇక్కడ చూసి శివలింగము సేవింప సాకారంగా చూసి పీఠం అందమయం సర్వం శివలింగ ఇత్యజన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేద తడిండి మహా అంటారు శంకరాచార్యులు వారు వేదాంత డిండిమల్లో. శివలింగ సగుణం నుంచి నిర్గుణానికి వెళుతుంది. మరి అటువంటి లింగ సేవ చేస్తానని ఎలా అన్నారు అంటే సంచారం భవిజృంభితం, అందులో ఉంది రహస్యం అంతా. ఆ క్షేత్రానికి పేరు శ్రీశైలం. చంద్రశేఖర పరమాచార్యులు వారు వ్యాఖ్యానం చేశారు దాన్ని. ఆయన అన్నారు, ప్రపంచంలో రెండు ఉన్నాయి శ్రీశైలాలు, మిగిలిన వాటికి అన్నింటికి నామవాచకాలు ఉన్నాయి, అంటే పేర్లు ఉన్నాయి. అవి ఏదో గంధమాదన పర్వతం అంటారు, హిమాలయ పర్వతం అంటారు, లేకపోతే శేషాద్రి అంటారు, వృషభాద్రి అంటారు. కానీ తిరుమల శ్రీశైలము ఈ రెండే తిరుపరుపదం అన్నారు. కరెక్టేనండి? అంటే అది పరమ పవిత్రమైనటువంటి కొండ. శ్రీ అంటే పవిత్రం, శైలం అంటే కొండ, తిరు అంటే పవిత్రం, మలై అంటే కొండ. ఏది రెండింటికి తేడా ఎక్కడుంది? తిరుమలై పవిత్రమైన కొండ, శ్రీశైలం పవిత్రమైన కొండ. అందుకని యుగరత్నావళిలో శంకరాచార్యులు వారు అన్నారట, శ్రీశైల శృంగే శ్రీశైల శృంగం నానావిధం అని. శ్రీశైల శృంగం మీద అనేక రకములైనటువంటి ఓషధులు ఉంటాయి. శేషాద్రి శృంగే సదా వసంతం, అదే శేషాద్రి శృంగంగా ఉంది. ఎక్కడ? తిరుమలలో. తిరుమల అన్నా కూడా శ్రీశైలమే. ఎందుకని తిరు అంటే శ్రీ, మలై అంటే శైలము, శ్రీ అంటే శ్రీ, శైలం అంటే శైలము. శ్రీకొండ తమ రెండింటికి పేర్లు లేవు. ఇక్కడ ఉన్నవాడు కరచరణాదులతో ఉన్నాడు తిరుమలలో, వాడే శ్రీశైలంలో కరచరణాదులు లేని అరూపరూపిగా ఉన్నాడు, జ్యోతిర్లింగముగా ఉన్నాడు. అందుకని జ్యోతిర్లింగ దర్శనముగా వెళ్ళి నువ్వు సేవ చెయ్యాలంటే మాయ ఆయన చేత అనుగ్రహింపబడి విరిగితే తప్పని వారి దర్శనం చేయలేవు, అప్పుడు మాత్రమే చెయ్యగలవు. అందుకనే సమర్జునం మల్లిక పూర్వమేనం. నీ సేవ చేసేటప్పుడు నాకు ఒకటి కావాలి. ఏం జరగాలి శ్రీశైలం వెడితే అంటే సిద్ధిం తదావిధ మనో విలయం సమాధౌ, మనస్సు సమాధిలోకి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోవాలి? మనస్సు ఉన్నంతసేపు జగత్తు ఉంటుంది. జ్యోతిర్లింగ దర్శనం శ్రీశైలంలో చేసినదే నిజమైతే ఏం జరగాలి? మనస్సు వెనక్కి వెళ్ళాలి, ముందుకి రాకూడదు. వెనక్కి వెళితే ఎందులో వెళ్ళిపోవాలి? ఆత్మలోకి వెళ్ళిపోవాలి. మనస్సు లయమైపోవాలి ఆత్మలోకి. మనసు ఆత్మలోకి లయమైపోతే మనసున్నంతసేపే ఈ శరీరాన్ని చూస్తారు, బయట జగత్తుని చూస్తారు. మనస్సు లేనప్పుడు ఇంకా ఈ శరీరం మీద మీకు ధ్యాస ఎక్కడ ఉంది? ఈ శరీరం మీద మీకు ధ్యాస లేదు. అందుకని శ్రీశైల శృంగ కుహరేషు కథోపలప్స్యే అన్నారు శంకరాచార్యులు వారు. కథ ఉపలప్స్యే, నాకు ఇటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? అది ఎక్కడ రావాలి? శ్రీశైల శృంగంలో రావాలి. శ్రీశైల పర్వతం మీద గుహలోనే రావాలి. ఎందుకు రావాలి శ్రీశైల పర్వతం మీద? మిగిలిన కొండల మీద రాకరదా అంటే మనకి ప్రధానంగా తీర్థయాత్రలు చెప్తే కాశీ రామేశ్వరం అంటారు. ఏమంటే కాశీ రామేశ్వరాలు చూసించారా అంటారు. కాశీ అక్కడ ఉంటుంది, రామేశ్వరం కిందకు ఉంటుంది. కాశీకి రామేశ్వరానికి మధ్యలోకి శ్రీశైలం ఉంటుంది. మీరు క్షేత్రాన్ని శరీరానికి తీసుకొచ్చి న్యాసం చెయ్యండి, ఇది కాశీ, ఇది రామేశ్వరం. కాశీకి రామేశ్వరానికి మధ్యలో హృత్పుండరీకం పురమధ్య సక్తం, ఇక్కడ హృత్పుండరీకంలో శ్రీశైలం ఉంటుంది. ఈ శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగమే ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూప దర్శనానికి మనో విలయం సమాధౌ, మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి మీరు ఆత్మగా నిలబడిపోతే శ్రీశైల శృంగ కుహరేషు తథోపలప్స్యే, శ్రీశైల శృంగ కుహరములోకి వెళ్ళిపోవాలి, హృదయ గుహలోకి ప్రవేశించాలి. మనస్సు వెనక్కి నడవాలి, ముందుకి నడవడం కాదు. వెనక్కి నడిచి ఆత్మలోకి లయమైపోతే ఏమైపోతుంది అంటే అలాంటి స్థితి ఏర్పడితే గాత్రం యదా మమలతాః పరివేశయంతి, ఆత్మలోకి మనస్సు వెళ్ళిపోయినటువంటి వాడికి బాహ్యమైనటువంటి విషయముల మీద ఏ విధమైనటువంటి దృష్టి లేదు కనుక వాడు కూడా శ్రీశైలంలోని శివలింగం ఎలా కదలకుండా ఉండిపోయిందో అలా వాడు కూడా అలా నిర్భయంగా అలా ఉండిపోతాడు. ఇది కదిలినంతసేపు అన్ని భయపడతాయి, కామజంగమాదులు అన్ని భయపడతాయి. ఇది నడుస్తోంది అనుకోండి, పక్షులు ఎగిరిపోతాయి. అక్కడ కాకులు తింటున్నాయి, నేను ఇలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, కాకి ఎగిరిపోతుంది. ఇది నిశ్చలంగా లయం అయిపోయింది అనుకోండి, మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయి శరీరం అలా నిలబడిపోయింది అనుకోండి, గాత్రం యదా మమలతాః పరివేశయంతి, తీగలు వచ్చి దీన్ని చుట్టుకుంటాయి.
ఎందుకని ఇది కూడా ఓ చెట్టు పుట్ట అనుకుంటాయి. అనుకుని తీగలు కూడా వచ్చి దీన్ని చుట్టుకోవడం మొదలు పెడతాయి. అంటే ఇది ఒక పుట్ట కింద మారిపోతుంటుంది. అటువంటి స్థితి వచ్చేయాలి నాకు. గాత్రం యథా మమలతా పరివేశయంతి కర్ణే యథా విచరయంతి ఖగాచరీడా. ఈ చెవులలోకి పక్షులొచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. పక్షులొచ్చి చెవులలో గూడు కట్టుకున్నటువంటి స్థితి తెలియదు, శరీరానికి తీగలు అల్లుకుపోయినటువంటి స్థితి తెలియదు. తాను అటువంటి స్థితిలో ఉండిపోయి ఆత్మదర్శనాన్ని చేస్తూ తాను ఆత్మ వస్తువుగా నిలబడిపోతాడు. తాను ఇంకా శరీరము కాదు, మనస్సు కాదు, ఇంద్రియములు కాదు, ఏమీ కాదు, కేవలం చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప స్వరూపమైనటువంటి పరమశివుడైపోతాడు. అందుకని ఇప్పుడు అక్కడ సంధ్యానం విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం ప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. అక్కడ చూసి ఇక్కడికి వచ్చారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు ఏమైంది? అక్కడ శ్రీశైల దర్శనం ఇక్కడికి వచ్చేయాలి, హృదయ గుహలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తిని పొంది ముక్త పురుషుడై ఆ ఆనందాన్ని అనుభవిస్తూ నేను నిలబడిపోయేదనుగాక. నాకు అటువంటి గొప్ప స్థితిని శ్రీశైలం ఇవ్వగలదు. ఎందుచేత ఇక్కడ జ్యోతిర్లింగం ఉన్నది కనుక, భ్రమరాంబ తనంత తాను వెతుక్కుని వచ్చింది కనుక, ఆయన శక్తి కలిసిన శివుడై నిలబడి ఉన్నాడు కనుక, పైగా అక్కడ అత్యంత కరుణాసముద్రుడు పరమశివుడు. ఎందుకని? శ్రీశైల క్షేత్రంలో ఒక విచిత్రం ఉంది, ధూళి దర్శనం ఉంది. మీ పరమశివుడికి అక్కడ ప్రీతి ఏమిటో తెలుసా అండి? మీరు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళగానే స్నానం చేసేసి సంధ్యావందనం చేసేసుకుని అప్పుడు మంచి తెల్లటి పంచోటి కట్టుకుని కండువా వేసుకుని అప్పుడు వెడితే వచ్చాయేమిటో అంటాడు స్వామివారు. ఏం అనరు పాప, వచ్చావులే అనరు, వచ్చాయేమిటో అంటారు. అలా కాకుండా కాకినాడలో ఇవాళ సాయంకాలం 3 గంటలకు బస్సు ఎక్కి రాత్రి విజయవాడలో దిగి ఆ క్యాంటీన్ లో ఏదో తినేసి రాత్రి ఆ బస్సులోనే కునికేసి నిద్రపోతే దేవాలయానికి వెళ్ళకూడదు. అసలు అశౌచం ఉంటుంది, స్నానం చేసి వెళ్ళాలి. నిద్రాకాలం కూడా అశౌచ స్థితి, సమాధిని పొందినటువంటి మహాపురుషులు అయితే తప్ప. అలాంటిది రాత్రల్లా బస్సులో నిద్రపోయి ఎక్కడో మధ్యలో వారు ఆపిన చోట మలమూత్ర విసర్జనం కూడా చేసేసి ఆడతలతోనే శ్రీశైలంలో దిగి రిసెప్షన్ ఆఫీస్కి వెళ్ళి కాటేజ్ ఇచ్చిన తర్వాత సామాన్ అక్కడ వారేసి తాళం వేసుకుని కాటేసి ఆ మురికి బట్టలతో కళ్ళ పుషులతో ఆ పళ్లతో అటువంటి స్నానం చెయ్యని ఒంటితో శ్రీశైలం వెళ్లి ఆ స్వామివారి దేవాలయం ముందుకు వెళ్ళి ఒక్కసారి శివలింగం దగ్గర నిలబడితే గభాలను లేచొచ్చి కాకలించుకుంటాట. నా కోసం వచ్చావురా నువ్వు ఇంత కష్టపడి అని పరమాత్మ. ఇది ధూళి దర్శనం అన్నారు. ఇది యథార్థం. మీరు ఆలోచించండి. మా అబ్బాయి వస్తాడు అని నేను అనుకోలేదు. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకోండి, వాడు రాత్రల్లా ప్రయాణం చేసి 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 ఏ హైదరాబాద్ క్యాంపుకి వచ్చి అనుకోకుండా గౌతమిలో రిజర్వేషన్ లేకపోయినా సరే జనరల్ కంపార్ట్మెంట్ లో బాత్రూముల దగ్గర కూర్చుని ఆ వాసన ఒంటికి పట్టేసి వేసంకాలం ముళ్ళంతా చెమట కంపుతో ఇంటికి వచ్చాడు అనుకోండి. నేను స్నానం చేస్తుండగా కాలింగులు కొట్టి పొద్దున్నే మా అబ్బాయి మాట వినపడింది అనుకోండి. అనుకోలే మా అబ్బాయి వస్తాడని. స్నానం చేస్తుండగా మా అబ్బాయి మాట వినపడింది. ఏమిట్రా మా అబ్బాయి మాటలా ఉంది అని పంపు కట్టేసి వింటున్నాను నిశ్శబ్దంగా. వాడి మాటే, అమ్మ నాన్నగారు ఏదమ్మా చూడాలనిపించి వచ్చేసాను, నేను రాత్రి హైదరాబాద్ వచ్చానమ్మా, రిజర్వేషన్ లేకపోయినా నాన్నగారి కోసం వచ్చానన్నాడు అనుకోండి. ఇప్పుడు నేను స్నానం చేసి ఉన్నాను, అలా వచ్చారా, స్నానం చేసి వచ్చి కనపడు అంటే సినిమా. మీరు వచ్చారా, కైల్లో విశ్రాంతి తీసుకోండి వారు సామానట్టుకెళ్ళి అంటారు నౌకర్ని, అదే రిసెప్షన్, అది సినిమా. నిజ జీవితంలో ఏమిటి? అలా వచ్చిన కొడుకుని తండ్రి ఏం చేస్తాడు? గభాలను వెళ్ళి ఒరే వచ్చావా నా కోసం అని గభాలను కాకలించేసుకుంటాడు. స్నానం చేస్తున్నానని స్నానం చేశానని చూడటం. అలా చూడకుండా ఉండగలిగినటువంటి దిగిపోవడంతో సౌలభ్యం, అది ప్రేమ పొంగిపోవడం. నా కోసం ఇంత చూడబడొచ్చావా అని శ్రమని చూస్తాడంటే శౌచాన్ని చూడడం, అది చూస్తాట. అలా శ్రీశైలంలో అందుకని అక్కడ ధూళి దర్శనం అంత ప్రీతిపాత్రుడై ఉంటాడు. అందుకని తొందరగా మనోవిలయం సమాధౌ అక్కడ సమాధికి వస్తుంది, తొందరగా ఆత్మదర్శనం అవుతుంది. అయ్యో నా కోసమని ఇక్కడికి వచ్చి నువ్వు గుహలో కూర్చున్నావా అని పరమాత్మ ప్రీతి చెందుతాట. అందుకని శ్రీశైల శృంగకు హరేషు కథోపలప్యే అంటారు శంకరాచార్యులు వారు. నేను శ్రీశైలంలోనే కూర్చుంటానన్నారు. అసలు ఆయన ఒక క్షేత్రం పేరు చెప్పరు శంకరులు. అలాంటి వారు యోగరత్నావళిలో ఈ మాట చెప్పారు. అంటే మీరు ఇక శ్రీశైలం ఎంత గొప్పదో ఆలోచించండి. అటువంటి శ్రీశైలపు కొండల మీద తిరుగుతుండగా శంకరాచార్యులు వారు చేసినటువంటి స్తోత్రం
కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంలో చంద్రుడు కలిసి ఉన్నటువంటి పరమ పవిత్రమైన సమయంలో అసురు సంఖ్య వేళలో ప్రదోష వేళలో శివాలయ ప్రాంగణంలో నా చేత చెప్పించి పరమాత్మ మన్ను కృతార్థుని చేసి వీడు చెప్పినానే వింటామని మీ అందరూ విన్నారంటే ఇంతకన్నా పరమాత్మ కృపకి ఏది కావాలి? ఇది పరాకాష్ఠ. అందుకని రేపటి రోజున 6:45 ప్రారంభం చేసి వేరొక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేకస్మ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీయుమామహేశ్వర పరబ్రహ్మ